ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఇవాళ మనం లోక సంగ్రహ కర్మ అని భగవానుడు భగవద్గీతలో చెప్పిన దాని అర్థం ఏమిటి అది మాట్లాడుకుంటాము. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అవతార తత్వం ఏమిటి, భగవంతుడు అవతారంగా రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అనేటువంటిది శ్రీ అరవిందులు వారి గీతా దర్శనంలో మనకి చెప్పారు. ఈ రెండింటిని గురించి, ముఖ్యమైన ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నా వాయిస్ వినపడుతోందా? వినపడుతోందా గాయత్రి గారు? సరే సరే. శ్రీకృష్ణ భగవానుడు కర్మల ప్రయోజనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక 7 ప్రధానమైనటువంటి శ్లోకాలు 3వ అధ్యాయంలో కర్మయోగంలో మనం అవి 7 శ్లోకాలు చూస్తే గనక ప్రపంచంలో పనులు చేయడానికి వెనకాల ఉండేటువంటి ఉద్దేశం, మనం పనులన్నింటినీ కూడా ఏ రకమైన చైతన్యంతో చేయాలని భగవానుడు ఆశిస్తున్నాడో ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తాయి. 3వ అధ్యాయంలో 20వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు 7 శ్లోకాలు. అవి మొదటి శ్లోకం 3వ అధ్యాయంలో 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధి మా స్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోక సంగ్రహాన్నైనా చూసి నువ్వు పని చెయ్యాలి జనకాదులలాగా అని జనక మహారాజు పేరు చెప్పి శ్రీకృష్ణుడు ఆయన ఎలా పనిచేశాడో అలాగే కర్మలు చేయాలి ప్రపంచంలో అని చెప్పాడు. దాని తర్వాత శ్లోకంలో యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడు ఏం చేస్తారో మిగతా వారు కూడా దానినే అనుసరించి చేస్తారు కనుక శ్రేష్ఠులైన వారు లోక సంగ్రహ కర్మ చేస్తున్నట్లయితే పై శ్లోకానికి మనం అన్వయం చేసుకోవాలి. ఏ శ్లోకానికి ఆ శ్లోకంగా అర్థం తీసుకుని మనం ఆలోచించకూడదు. మొదటి శ్లోకానికి 2వ శ్లోకం అన్వయం అన్నమాట, దీని అన్వయం చేసుకోవాలి. కనుక లోక సంగ్రహ కర్మ శ్రేష్ఠులు ఎలా చేస్తారో అలాగే దాన్ని చూసి మిగతా వారు కూడా చేస్తారు. ఇది చెప్పి 3వ శ్లోకంలో 22వ శ్లోకం 3వ అధ్యాయంలో భగవానుడు లోక సంగ్రహ కర్మకి తననే ఉదాహరణగా చెప్తున్నాడు. నేను లోక సంగ్రహ కర్మ చేస్తున్నాను అని చెప్తున్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించనః నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి అని, ఈ 3 లోకాలలో నాకు కావాల్సింది, నేను చేయవలసింది ఏమీ లేదు. ఈ కర్మలు చేయటం వల్ల నేను పొందేది పొందనిది కూడా ఏమీ లేదు అర్జున, అయినా కూడా నేను ప్రపంచంలో కర్మలు నిర్వహణ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత మరొక శ్లోకం చెప్తున్నాడు ఆయన. యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నేను లోక సంగ్రహం కోసం కర్మలు చేయకపోయినట్లయితే, పనులు చేయకపోయినట్లయితే నన్ను చూసి మానవులు సర్వ విధాలా నన్నే అనుసరిస్తారు. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః. మనుషులంతా కూడా నా ప్రవర్తననే చూసి అనుసరిస్తూ నేను పనులు చేయకపోయినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో కర్మలు చేయకుండా ఉండిపోతారు. అందుకని కూడా నేను ఈ కర్మలు చేస్తున్నాను. లోక సంగ్రహ కర్మ అనేది ప్రతి శ్లోకానికి అన్వయం అవుతుంది. లోక సంగ్రహ కర్మలే చేస్తున్నాడు ఆయన అని మరొక మాట చెప్పాడు. ఉత్సీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్య ఉపహన్యామి మాహ ప్రజాః. ఇది మనకి ఈ కాలంలో అంతగా అన్వయించదు. శ్రీ అరవిందులు మొట్టమొదటనే వారు చెప్పారు, గీతాకాలం నాటి భావాలు కానీ కొన్ని ప్రతీకలు కానీ మనకి ఇవాళ వాటితో పని లేదు, వాటిని మనం వదిలివేసి ప్రధానమైనటువంటి ఉపదేశం ఏమిటి అనేదే మనం తీసుకోవాలి అని. కర్మ చేయకపోయినట్లయితే ప్రజలంతా చెడిపోతారు, సంకరానికి కారణమైపోతుంది పని చేయకపోతే. కనుక నేను
కర్మలు చేస్తున్నాను అని చెప్తున్నాడు. మరొక చాలా ముఖ్యమైనటువంటి విషయం 25వ శ్లోకంలో చెప్తున్నాడు. ముక్తుడైన వాడు లోక సంగ్రహ కర్మ ఏ చైతన్యంతో చేయాలి? సక్తాః అకర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంసంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అజ్ఞాని కర్మలు ఎంత ఆసక్తితో చేస్తాడో, అజ్ఞానంలో ఉన్నప్పుడు మానవుడు పనులని ఎంత ఆసక్తిగా చేస్తాడో, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అదే విధమైనటువంటి ఆసక్తి అసంగత్వంతో చేయాలి. అసక్తత అనంటే అనాసక్తి. మనం ముందరే శ్రీ అరవిందులు మనకి చెప్పారు, కర్మ ఫలంతో సంగం లేకుండా పనిచేయడం అని చెప్పి అర్థం. అసక్తుడై లోక సంగ్రహ కర్మ చెయ్యాలి. అసంగం, కర్మ ఫలితానికి అంటిపెట్టుకోకుండా ముక్తుడైనటువంటి వాడు పని చేయాలి. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం పనిచేస్తామో అట్లా అని చెప్పారు. ఇంకొక చివరి శ్లోకం 7వ శ్లోకం 26వ శ్లోకం అది. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగిణాం జోషయేత్ సర్వకర్మాణి విద్యాన్యుక్త సమాచరన్ అని చెప్పి. అజ్ఞానంలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి భేదం కలిగించవద్దు. ఎవరు కలిగిస్తారు? జ్ఞాని కలిగిస్తాడు. జ్ఞానం వచ్చినటువంటి జ్ఞాని జ్ఞానం రాకుండా కర్మలకి అంటిపెట్టుకుని, కర్మ ఫలితాలకి అంటిపెట్టుకుని ఆ ఫలితాల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసి జాలిపడి, లేదా తన జ్ఞానం లభించింది గనక ఇలా పనులు చేయకూడదు, పనులు చేయటం మానేసేయండి, సన్యసించండి కర్మలని అని ఇలాంటి జ్ఞానం ఏదైనా వాళ్ళకి చెప్పినట్లయితే, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు గనక వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు మోహితులైపోతారు, విభ్రమానికి గురి అవుతారు, గందరగోళపడిపోతారు. కాబట్టి జ్ఞాని తను కర్మలు మానాను కదా అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కర్మలు మానమని అటువంటి బుద్ధి భేదము చేయవద్దు అని చెప్పి. ఇవి ఈ 7 శ్లోకాలు. ఇందులో మనకి వచ్చింది లోక సంగ్రహ కర్మ. లోక సంగ్రహ కర్మ అంటే సాధారణంగా లోక కళ్యాణానికి చేయవలసిన పనులు అని అర్థం చెప్తూ ఉంటారు. ఆ అర్థంలోనే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది లోక సంగ్రహ కర్మ. ఎందుకని ఇట్లా? మానవ చైతన్యం ఎప్పుడూ కూడా ఈ ప్రకృతిలోనే ఉండి అహం కింద ఉంటుంది గనక ఈ అహంకి తను ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి ప్రయోజనాన్ని కలిగించే పనులే చేయాలి. అవే కళ్యాణ కర్మలు అని మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నేను ఉండడానికి ప్రయోజనకరంగా ఉండేటువంటి పనులన్నీ లోక కళ్యాణ కర్మలు. కనుక నేను ఉండాలి గనక ఇప్పుడున్నటువంటి మానవ చైతన్యానికి ఏవైతే ధర్మం అనిపిస్తాయో, ఏ పనులైతే, ఏ ఫలితాలైతే ఆనందాన్ని కలిగిస్తాయో మనలో ఉన్న అహానికి, ఆ పనులు లోక కళ్యాణం కోసం చేయటం లోక కళ్యాణ కర్మలు అని చెప్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉన్నట్టుగానే మనం తామసిక గుణంలో ఉన్నప్పుడు ఈ లోక కళ్యాణ కర్మలని ఒక విధంగా అన్వయిస్తుంది అహం. రాజసికమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా అన్వయిస్తుంది. లోక కళ్యాణం అంటే అందరినీ కూడా, అన్ని రాజ్యాలని అంతటినీ కూడా కర్మలన్నీ చేస్తూ, రాజ్యాలే కాదు మామూలు పనులు కూడా, అంటే పనులలో ఎప్పుడూ నిమగ్నమైపోతూ ఆ పనులకు సంబంధించిన మంచి ఫలితాలన్నీ కూడా రాబట్టాలి, అటువంటి పనులే చేస్తూ ఉండాలి, ఎప్పటికీ ఆనందకరంగా ఉండే పనులే చెయ్యాలి అని ఏదో ఒక పనులలో ఎప్పుడూ నిమగ్నమయ్యేటువంటి రాజసిక చైతన్యం లోక కళ్యాణం అనంటే అది తనకే అన్వయించుకుని మంచి మంచి ఫలితాలు వచ్చేటువంటి పనులు చేస్తాను, ఆ పనులలో నిమగ్నం అవుతానంటుంది. తామసిక సాత్విక స్థాయికి వెళ్ళినప్పుడు సర్వే జనా సుఖినో భవంతు అన్నది సాత్విక స్థాయికి వెళ్ళిన మనసు భావన చేస్తూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, ఇలా ఉండాలి, సర్వజనులు ఆనందంగా శ్రేయస్సుతో దుఃఖపడకుండా ఉండేటువంటి పనులు చేస్తే అది లోక కళ్యాణం అని అంటుంది. ఈ 3 కూడా తప్పేం కాదు. ఈ 3 కూడా ఆ స్థాయిలలో ఆ విధమైనటువంటి భావనతో జరుగుతూ ఉండడం, అనుకుంటూ చేయడం మంచిదే. కానీ
అత్యున్నతమైనటువంటి చైతన్య స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఈ చైతన్య స్థాయిలకి కట్టుబడి ఉండకుండా, ఈ చైతన్య స్థాయిలో ఉన్నప్పుడు ఏ పనులు చేయమని మన అహం, మన ప్రకృతి మనని పురికొల్పుతున్నదో ఆ పనులు చేస్తున్నప్పటికీ మనం వెళ్ళవలసినటువంటి గమ్యస్థానం ఇంకా ఎత్తులో ఉన్నది. అక్కడికి వెళ్ళడానికి, ఆ ప్రమాణాలతో జీవించటానికి ఈ సాధనగా గనక నేను సాత్విక స్థితిలో సాధనగా పనులు చేస్తూ ఉంటే నాకు తెలుస్తుంది అనేటువంటి భావనతో మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు మనం కర్మలకి కానీ కర్మ ఫలితాలకి కానీ మనం కట్టుబడకుండా పనులు చేస్తే ఆ రకమైనటువంటి పని యోగం కనుక ఆ యోగం మనని ఉన్నతమైనటువంటి కృష్ణుని యొక్క చైతన్య స్థాయికి, కృష్ణుడు చెప్పినటువంటి పురుషోత్తమ చైతన్య స్థాయికి తీసుకెళ్తుంది. కనుక భగవద్గీత సారాంశం అంతా కూడా మానవుడు చేయవలసినటువంటి యోగం ఏమిటి? పురుషోత్తమ చైతన్యానికి వెళ్ళటం. ఆ పురుషోత్తమ చైతన్యంలో ఆత్మ చైతన్యం ఉంది, అంతరాత్మ ఉంది, సర్వజనులలో అంతరాత్మగా ఉండేటువంటి అంతరాత్మ ఉంది. ఆ రెండిటికి కట్టుబడకుండా ఇంకా ఉన్నతమైనటువంటి చైతన్య స్థాయి నుంచి చైతన్య స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి ప్రపంచంలో సర్వకర్మలు కూడా నిర్వహించేటువంటి పద్ధతి ఒకటి ఉంది. అందుకని పురుషోత్తమ చైతన్యాన్ని చేరుకోవటం కర్మల ద్వారా, ఇది భగవద్గీత సారాంశం. ఇలా చేరుకోవటం వల్ల కర్మలను సన్యసించినటువంటి సన్యాసికి ఏ విధమైనటువంటి మోక్షం వస్తున్నదో అలాగే కర్మలు చేస్తూ ఉండేటువంటి కర్మయోగం, యోగంతో కర్మలు చేసేటువంటి మానవుడికి కూడా అదే మోక్షం వస్తుంది. కనుక కర్మలు మానడం కంటే కర్మలు చేస్తూ మోక్షం సాధించటమే చాలా ఉత్తమమైనది అని శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఉపదేశించారు. ఈ క్రమంలో ఆయన లోక సంగ్రహ కర్మ అని ప్రస్తావన చేసింది కేవలం ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి ఆనందంగా శుభకరంగా కనిపించేటువంటి పనులు జరగటం కాదు. అవి జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మంచి మంచి పనులన్నీ దేశానికి కావలసినవి, సంఘానికి కావలసినవి, వ్యక్తి శ్రేయస్సుకి కావలసిన పనులు అవే జరుగుతూ ఉంటాయి. కానీ అవి మాత్రమే లోక సంగ్రహ కర్మ అని భగవానుడు చెప్పటల్లా. ఇంకొకటి కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, భగవద్గీత ఆధ్యాత్మిక చైతన్యం మీద జీవితం గడపటం ఎలాగో చెప్పినటువంటి ఉపదేశం. ఆధ్యాత్మికత అనేది అసలు మనం మర్చిపోకూడదు అన్నమాట. ఆధ్యాత్మిక చైతన్యం సాధించి అక్కడి నుంచి పనులు నిర్వహించటం ఎట్లాగో తెలుసుకోవాలి యోగం ద్వారా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు గీతలో నైతికమైనటువంటిది కానీ, వైజ్ఞానికమైనటువంటిది కానీ, పరోపకార ధర్మాన్ని కానీ లోక సంగ్రహ కర్మ అంటే ఈ అర్థాలలో భగవానుడు ఉద్దేశించలేదు. మానవుడు ఇప్పుడున్నటువంటి చైతన్య స్థాయిని అధిగమించాలి, అధిగమించి దైవ చైతన్య స్థాయికి చేరాలి అని గీత ఉపదేశిస్తూ, లోక సంగ్రహ కర్మ చేయగలిగినటువంటి వాడు ఎవరు? ఎవరికి ఆదేశిస్తోంది? అందరూ చేయగలరా? ప్రపంచంలో ఉండే మానవులంతా లోక సంగ్రహ కర్మ చేయలేరు. లోక సంగ్రహ కర్మ చేస్తూ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, జనక మహారాజు లాంటి వాళ్ళు, శ్రీకృష్ణుడి వంటి వాళ్ళు లోక సంగ్రహ కర్మ చేస్తూ మనందరినీ కూడా ఆ మార్గంలోకి వాళ్ళు తీసుకువెళ్తారు. ఈ లోక సంగ్రహ కర్మ చేయాలంటే కావలసినటువంటి చైతన్య స్థాయి ఏమిటి? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. తనలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో తాదాత్మ్యత పొంది ఉన్నటువంటి అంతరాత్మని దాటిపోయి ఆత్మ సాక్షాత్కారం పొంది దాన్ని అక్షరుడు అని గీతలో అన్నాడు అని భగవానుడు అటువంటి ఆత్మ చైతన్యాన్ని అక్షర బ్రహ్మ అని గీత మనకి చెప్పింది. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. క్షరపురుషుడు అజ్ఞానంలో ఉన్నటువంటి అంతరాత్మ క్షరపురుషుడు. అక్షర పురుషుడు ఆ క్షరపురుషుణ్ణి అధిగమించి ఆత్మ అంటే నేను అని తెలుసుకున్న స్థాయి క్షరపురుషుడు. ఈ ఆత్మ ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు, తనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆత్మని తెలుసుకున్నటువంటి వాడు దివ్యత్వం కలిగినటువంటి మహామానవుడికి
లోక సంగ్రహ కర్మ చేయమని భగవానుడు ఆదేశిస్తున్నాడు. ఈ లోక సంగ్రహ కర్మ చేయగలిగిన వాడు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్నట్లుగా ఈ సర్వత్రా సమదర్శనుడై సమస్తంలో దైవాన్నే చూస్తూ దైవంలో సమస్తమున్నదనేటువంటి భావనతో ఎక్కడ చూసినా అతనికి ఆత్మనే కనబడుతుంది తప్ప బాహ్యంలో ఉండేటువంటి వ్యక్తి రూపం కనబడదు. అటువంటి స్థితికి చేరిన వాడు లోక సంగ్రహ కర్మ చేయగలడు అని చెప్తున్నాడు. యోగయుక్తుడైన వాడికి మాత్రమే లోక సంగ్రహ కర్మ చెయ్యాలి అని భగవానుడు చెప్తూ ఒకే ఒక పేరుని ప్రస్తావన చేశాడు, జనక మహారాజు. జనక మహారాజు ఆయన రాజు అయినా పరిపాలన చేస్తున్నా సర్వభోగాలు అనుభవిస్తున్నా కూడా ఆయన ఏ కర్మ చేయనటువంటి వాడికి ఏ విధమైన మోక్షం వస్తుందో అలా కర్మ చేయనటువంటి వాడిలాగా ఉన్నాడు. కారణం ఏమిటంటే పనులు చేస్తూ కూడా రాజ్యపాలన చేస్తున్నాడు, శత్రువులను శిక్షిస్తున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు, భోగాలు అనుభవిస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నా కూడా మనని కర్మకి బంధించనటువంటి చైతన్యం ఒకటి మనలో ఉందని కృష్ణ పరమాత్మ చెప్పాడే, ఆ చైతన్యంతో ఉన్నాడు ఆయన. అందుకని ఏ కర్మ ఫలితానికి ఆయన అంటిపెట్టుకుని లేడు. దేనిని చాలా ఆనందంగా ఉందని దానికి అంటిపెట్టుకోవాలా, అయ్యో ఇది ఏహ్యంగా ఉంది అని అది చేయకుండా ఉండాలా. ప్రతిదీ దైవ చైతన్యం నుంచి చేస్తూ ఏ ఫలితానికి కట్టుబడకుండా దైవాన్నే చూస్తూ అనుభవిస్తూ ఆయన ప్రతి కర్మ చేస్తున్నాడు గనక అటువంటి వాడు లోక సంగ్రహ కర్మ చేయగలడు, చేసి మోక్షం పొందగలడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇంకా ఈ లోక సంగ్రహ కర్మ చేయదగినటువంటి వాడికి ఇంకొక లక్షణం ఉంటుంది, పాపము పుణ్యము అనే ఈ రెండు స్థితులని కూడా దాటిపోయినటువంటి మహోజ్వలమైన చైతన్యంలో ఉంటాడు. పాప పుణ్యాల విచక్షణ మనకి సాత్విక బుద్ధిలో మనకి ఉంటుంది. సత్వగుణానికి మనం వెళ్ళినప్పుడు సాత్విక చైతన్య స్థాయిలో మనందరికీ కూడా దాదాపుగా మనందరం కూడా సాత్విక స్థాయికి లోనే ఉన్నట్టు అనుకోవచ్చు మనందరం. ఎందుకంటే పాప పుణ్యాలు అనేటువంటివి ఉన్నాయని, అందరూ ఒకటేనని, అందరిలో పరమాత్మ ఉన్నాడని, ఇటువంటి భావనలన్నీ కూడా సాత్విక స్థితిలో కలుగుతాయి. ఈ సాత్విక స్థితిని కూడా దాటిపోవాలని భగవానుడు చెప్తున్నాడు. ఈ త్రైగుణ్య విషయాన్వేద నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ గుణాలన్నింటినీ కూడా దాటిపోతే నువ్వు చేరుకునేటువంటి ఒక గొప్ప పురుషోత్తమ చైతన్యం ఉంది అని చెప్తున్నాడు. లోక సంగ్రహ కర్మ చేసేటువంటి మహనీయుడు ఈ పాప పుణ్యాలు రెండింటినీ కూడా దాటిపోతాడు. పాపము నాది కాదు, పుణ్యము నాది కాదు. గీతలో కూడా భగవానుడు చెప్పాడు, నీ పుణ్యాన్ని కానీ నీ దుష్కృతిని కానీ నీ సుకృతిని కానీ నేను స్వీకరించటం లేదు అని చెప్పాడు. మనం అనుకుంటాం పాపం పుణ్యం మనం చేస్తూ ఉంటే పుణ్యం భగవానుడు తీసుకుంటాడు, దానికి బదులుగా మనకి ఇంకేదో ఉన్నతమైనది ఇస్తాడు అని మనం భావన చేస్తాం. ఈ పాపపుణ్య విచక్షణ తప్పనిసరిగా మనం కింద నుంచి పురుషోత్తమ చైతన్యానికి వెడుతున్నటువంటి దశలో ఈ విచక్షణ చేస్తూనే వెళ్ళాలి. ఈ విచక్షణ చేస్తూనే వెళ్ళాలి. కానీ ఈ విచక్షణకి కట్టుబడకుండా దీనికంటే ఉన్నతమైనటువంటి చైతన్యం ఉంది, అందుకోసం నేను చేస్తున్నాను తప్ప పుణ్యం చేయటం అనేది నాలో ఉన్నటువంటి ఆత్మకి తృప్తి కలిగి చేయడం లేదు, తర్వాత ఏదో పుణ్యలోకాలు వస్తాయని చేయటం లేదు. ఇది చేయటం ద్వారా ఉన్నత చైతన్యానికి వెళ్ళాలనే భావన స్పృహతో జాగరూకతతో చేస్తాడు గనక అటువంటి ముక్తుడు లోక సంగ్రహ కర్మ చేయటానికి అర్హత కలిగినటువంటి వాడు అని భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నటువంటి మహనీయుడైన మానవుడు లోక సంగ్రహ కర్మ అంటే ఏం చేస్తాడు? లోక సంగ్రహ కర్మ, సంగ్రహం అంటే పట్టి ఉంచటం అని అర్థం. లోకాన్నంతటినీ పట్టి ఉంచేటువంటి పని చేస్తే లోక సంగ్రహ కర్మ. లోకమంతటినీ పట్టి ఉంచటం అంటే ఏమిటి? ఎవరు చేయగలరు? ఇదిగో ఈ ముక్తుడైనటువంటి వాడు, యోగంలో ఉన్నటువంటి మహనీయుడు చేయగలుగుతాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఈ లక్షణాలు, ఇవన్నీ జనక మహారాజుకు ఉన్నాయి. ఆయన లోకాన్ని నడిపించగలడు. ఈ లోకం ఎటువైపుకి అజ్ఞాన స్థితిలో జారిపోకుండా, లోకమంతా కూడా ఈ ప్రయాణం, ప్రపంచ ప్రయాణం అంతా ఎందుకు సాగుతోంది?
ప్రపంచ ప్రయాణమంతా దైవ చైతన్యాన్ని చేరుకోవడానికి సాగుతోంది. శ్రీకృష్ణుని ఉపదేశం అదే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అది ఒక అర్జునుడికే కాదుగా, మనందరికీ కూడా చెప్తున్నాడు. కనుక ప్రపంచంలో జీవిస్తున్న సర్వజీవులు కూడా వాళ్ళ వాళ్ళ గుణాలు చైతన్యాల దశల ద్వారా అత్యున్నతమైనటువంటి పురుషోత్తమ చైతన్యాన్ని చేరుకోవాలి. అటుగా వెడుతోంది ప్రపంచం అంతా అని చెప్తున్నాడు. అంతేగాని కర్మలన్నీ ఆపేసేసి ఆత్మ సాక్షాత్కారంలో ఆనందిస్తూ ఉండడానికి ప్రపంచం రాల. భగవానుడు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆయన ఉపదేశం మొత్తం కూడా ఈ విధంగానే సాగింది. కర్మలన్నిటినీ దైవ చైతన్యంతో దైవ ప్రకృతితో ఎట్లా చేయాలి, ఆ చేయటానికి సాధన ఏమిటి, అలా చేయడమే ప్రపంచం యొక్క గమ్యము, అలా చేయడానికే నేను ప్రపంచంగా వచ్చాను, ఈ ప్రపంచం అంతా కూడా నేను దీనికోసమే సిద్ధం చేశాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు లోక సంగ్రహ కర్మ అంటే ఏమిటి? చాలా ఎక్కడో దూరంలో సుదూరంలో ఒక దివ్యమైన ఆదర్శం ఉంది. పురుషోత్తమ చైతన్యాన్ని పొందటం అనే ఆదర్శం వైపుగా లోకమంతా వెళుతోంది. కానీ ఈ వెళ్ళటం అనేది ఎలా వెళుతోంది? ఇది ఒక సరళ రేఖలో జరగటల్లా ఈ పురోగమనం. ప్రపంచం అంతా ముందుకే వెళుతోంది, వెనక్కి వెళుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజమే, ఒక్కొక్కసారి వెనక్కి పడిపోతూ ఉంటుంది, మళ్ళీ అజ్ఞానంలో పడుతూ ఉంటుంది. చాలా సాధించినటువంటి జ్ఞానం కంటే చాలా తిరోగమన దశలో కింద స్థాయి జ్ఞానానికి పడిపోతూ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి లేస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభం చేస్తుంది, ముందుకు పోవడానికి మళ్ళీ ఉద్యుక్తమవుతుంది ప్రపంచమంతా కూడా. కాబట్టి సుదూరాలలో ఎక్కడో దివ్యాదర్శం అనేది చేరుకోవడానికే ఈ ప్రపంచమంతా ముందుకెడుతోంది అని భగవానుడు చెప్తున్నాడు. ఈ ప్రపంచమంతా ముందుకెడుతున్నప్పుడు దీన్ని ఈ ముందుకు వెళ్ళేటువంటి మార్గంలోనే పోవటానికి గట్టిగా దీన్ని తన కర్మ ఉదాహరణ ద్వారా చూపిస్తూ ఉండడం, లోకాన్నంతటినీ పట్టి ఉంచడం. లోకాన్ని పట్టి ఉంచడం అంటే జ్ఞానంలో ఏమిటి? జనకుడు లాంటి మహారాజు తను ఏ విధమైన చైతన్యంతో పనిచేస్తున్నాడో ఆ చైతన్యాన్ని సర్వజీవులు కూడా తన ప్రభావం ద్వారా పొందేటట్లుగా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన కోసం చేయట్లా. ముక్తుడైనటువంటి వాడు లోకం కోసమే చేస్తాడు. తను సాధించినటువంటి ఆత్మ చైతన్యం, పురుషోత్తమ చైతన్యం సర్వజీవులు కూడా సాధించటానికి ఒక ఉదాహరణగా ఈ ముక్తుడైన యోగి లోక సంగ్రహ కర్మని చేస్తాడు. లోకాన్ని పట్టి ఉంచడం అంటే అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి సిద్ధాంతాలు చెప్పి సెమినార్లు చేసి ఉపదేశాలు ఇచ్చి అవి చేసి ఇవి చేసి పదండి నేర్చుకోండి, రాసుకోండి, అన్ని నోట్సులు రాయండి, రేపు పొద్దున వచ్చి చెప్పండి, వీటిలో కూడా మేము కోర్సులు పెడతాం, ఈ కోర్సుల్లో పాస్ అయితే డిగ్రీలు ఇస్తాం. ఆధ్యాత్మికతలో కోర్సులే ఉంటాయి. కోర్సులు పెట్టడం అనేది మళ్ళీ మనం ఒక అగమ్యమైనటువంటి దాంట్లోకి పోతున్నట్టు. అందరికీ చెప్పటంలో తప్పు లేదు, అందరి దగ్గరికి జ్ఞానాన్ని తీసుకెళ్ళడంలో తప్పు లేదు, కానీ కోర్సులు డిగ్రీలు ఇలాంటివన్నీ కూడా జ్ఞానానికి పెద్దగా ఉపయోగించేవి కాదు. సరికదా, నాకు డిగ్రీ వచ్చింది కాబట్టి నేను చాలా సాధించానని అహం మన అంతరాత్మని ఇంకా మోహంలో పడేసి ఇంకా ప్రకృతిలో పూర్తిగా కూరుకుపోయి తలెత్తడానికి కూడా వీలు లేకుండా ప్రకృతి, అజ్ఞాన ప్రకృతి అనే ఊబిలో కూరుకుపోయి ఇక తన గమ్యం ఏమిటో తను మర్చిపోయేటట్టు చేస్తుంది. అహం అంత పని చేస్తుంది. అంచేత ఈ మహనీయులంతా ఏం చేస్తారు? వాళ్ళు పనులు చేసి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు ఆయన. బయటకు చూడటానికి రాజ్య పరిపాలన అందరి చేస్తున్నట్టే ఉంటుంది. ఒక అజ్ఞాని రాజ్య పరిపాలన ఎట్లా చేస్తాడో ఒక జ్ఞాని చేస్తున్నా అట్లాగే ఉంటుంది. అంటే మరి అందరినీ బాధించటం ఇట్లాంటివి చేయడు. కానీ బ్రాడ్గా స్థూలంగా చూసినట్లయితే ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా జరిగిందో జ్ఞానంలో ఉన్న జ్ఞాని చేసే పరిపాలన కూడా స్థూలంగా అట్లాగే కనపడుతుంది, అవే మార్గాలలో కనపడుతుంది. కానీ ఆ పని వెనకాల ఉన్న ఆయన పురుషోత్తమ చైతన్యం బయటికి కనపడదు. మరి బయటికి కనపడకపోతే ఎట్లా తెలుస్తుంది ప్రజలకి? అంటే
మానవుడికి కమ్యూనికేట్ కావడానికి కేవలం మాటలే కాదు, మాటల కంటే అంతరాత్మ మరొక అంతరాత్మతో సంభాషిస్తుంది. ఇది మనకు తెలియదు. నిశ్శబ్దంలోనే కమ్యూనికేట్ చేయటం అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. చాలా బాగా మనం మన భావాలన్నిటినీ కూడా అవతల వాళ్ళకి చేరవేయగలుగుతాం నిశ్శబ్దంలో. మాట్లాడటం కంటే మాటలు అపార్థాలను తీసుకొస్తాయి, ఉన్న అర్థాన్ని కాకుండా వ్యతిరేక అర్థాన్ని తీసుకొస్తూ ఉంటాయి మాటలు. కానీ నిశ్శబ్దంలో ఏమవుతుంది, మన బాహ్యంలోకి పోయిన ప్రకృతి యంత్రాంగమంతా అంతర్ముఖమవుతుంది. అంతర్ముఖమై అంతరాత్మలోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఆ అంతరాత్మలో ఉండే జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తుంది. కొద్దో గొప్ప పావలానో 10 పైసలో ఏదో సంపాదిస్తుంది. ఆ చైతన్యంతో చూసినప్పుడు దానికి వేరుగా కనిపిస్తుంది ప్రపంచం అంతా. ఇక నిశ్శబ్దంలో చాలా చక్కగా మనం మన భావాలని, మన ప్రభావాన్ని చక్కగా అవతల వాళ్ళకి, ప్రపంచానికి మనం అందించవచ్చు. అంచేత ఒక నిశ్శబ్దం. జనకుడి లాంటి మహారాజు ఆయన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ చైతన్య ప్రభావం తెలియకుండానే ప్రపంచం మీద పడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడరు. రమణుల ప్రభావం, రామకృష్ణుల ప్రభావం, అరవిందుల ప్రభావం, వివేకానందుడి ప్రభావం, వీళ్ళ ప్రభావాలన్నీ కూడా మన మీద పడతాయి. లేకపోతే మనం ఎందుకు వెతుక్కుంటూ పోతాం? ఫలానా చోట రామకృష్ణ పరమహంస ఉన్నాడుట అని వివేకానందులు వెతుక్కుంటూ పోయారు. నీకోసమే ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు వచ్చావా అన్నారే. ఎందుకు పెడతాం మనం మహనీయుల దగ్గరికి? ఎట్లా పెడతాం? ఒక ఆకర్షణ. ఆ ఆత్మ జ్ఞాన ప్రభావానికి ఒక గొప్ప ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ ప్రపంచాన్నంతటినీ కూడా నడిపిస్తుంది. మరి నడిపిస్తే ప్రపంచం జ్ఞానంలోనే సరాసరిగా తొందరగా వెళ్ళిపోవాలి కదా పురుషోత్తమ చైతన్యానికి. ఎందుకు ఇంత అజ్ఞానం ఉంది, ఇంకా దుఃఖం ఉంది, ఇంకా అరాచకాలు, అన్యాయాలు? ఇవన్నీ అజ్ఞానంలో భాగమే. వేదాంతంలో అజ్ఞానంలో భాగమే ఇవన్నీ పోవటానికి ఏం కావాలి? ఇప్పటికిప్పుడు ఈ కాలానికి సరిపడా వైజ్ఞానికమైనటువంటి సంఘశ్రేయస్సుకు సంబంధించినటువంటి ప్రమాణాలు తప్పక పాటించాలి, పద్ధతులు పాటించాలి. కానీ ఇవి పాటించినా కూడా ఫలితాలు ఎందుకు రావటం లేదంటే సర్వంలోనూ దైవం ఉన్నాడనేటువంటి అనుభవం లేక నేను వేరు, అవతల వాళ్ళు వేరు, నేను నిలబడాలి, అవతల అంతరాత్మ నా ఆధిపత్యం కింద ఉండాలనేటువంటి అహం యొక్క పొరపాటు భావన వల్ల మనకి ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి. ఆత్మజ్ఞానం వచ్చేదాకా సంఘ ప్రమాణాలు కానీ, పద్ధతులు కానీ, చట్టాలు, న్యాయాలు ఇవన్నీ ఉండకూడదని జ్ఞానం చెప్పదు. ఇవన్నీ నేనే ఏర్పాటు చేశానన్నాడు భగవానుడు. మనం ముందు చూస్తాం. అంచేత అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి ఈ దశల ద్వారా దైవ చైతన్యం వైపుగా వెళ్ళటం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచం ఆ పురుషోత్తమ చైతన్యం సాధించటానికి ఆ వైపుగా వెళుతూ ఉంది. కానీ ఈ పురోగమనం అనేది సరళ రేఖలో పోవటం లేదు. ఇది జిగ్జాగ్గా పోతున్నది. ఒకసారి కింద పడిపోతోంది ఇందాక అనుకున్నట్టుగా, ఒకసారి కొంచెం జ్ఞానంతో ప్రపంచం ముందుకు వెళ్ళింది అనుకుంటాం. మహనీయులందరూ ఎంతమందో జన్మిస్తారు. ఆ కాలంలో న్యాయం, ధర్మం కొంత కాకపోతే కొంత వర్ధిల్లుతూ ఉంటాయి. ఎంత బాగుంది ప్రపంచం అనుకుంటాం. మళ్ళీ కొంతకాలం గడిచేసరికి ఆ ఆదర్శాలన్నీ మటుమాయమైపోతాయి. తీవ్ర అజ్ఞానంలో, తీవ్రమైన దుఃఖంలో, హింసలో ప్రపంచం పడిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రపంచం వెనక్కి పోకుండా ఆ విలయం నుంచి, సంక్షోభం నుంచి మళ్ళీ లేచి ఆ పురుషోత్తమ చైతన్యం వైపుగా వెళ్ళాలి అంటే ఇటువంటి శ్రేష్ఠులు అవసరమవుతారు. జనక మహారాజు లాంటి శ్రేష్ఠులు అవసరమవుతారు. ప్రపంచం ముందుకు వెడుతోంది దైవ చైతన్యం వైపుగా అని మనకు కనబడట్లేదే. మరి ఇది పరమ అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నట్టు కనబడుతోంది అంటే దానికి కారణం ఏమిటంటే ఇది అజ్ఞానంలో పరిణామం. మన జీవితాలలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇవల్యూషన్ ఉన్నదే, దైవ చైతన్యం వైపుగా మనం వెడుతున్నటువంటి ప్రయాణం, ఇది అజ్ఞానం అనేటువంటి మసక వెలుగులో జరుగుతున్న ప్రయాణం. జ్ఞానం అనే ప్రకాశంలో జరగటల్లా. బాగా లైట్ ఉన్నప్పుడు హాయిగా గబగబగబ వెళ్ళిపోతాం.
చాలా గుడ్డి దీపం ఉన్నప్పుడు తడుముకుంటూ జాగ్రత్తగా అటు ఇటు పెడతాం. అక్కడ ఏదో కుర్చీ ఉంటే ఇంకేదో అనుకుంటాం. అక్కడేదో చీకట్లో కట్టెను ఎగురుతూ ఉంటే అమ్మో ఏదో వచ్చింది అని భయపడతాం. ఇలాగా మసక వెలుగులో మనం చూసేదానికి మన భావించేదానికి పూర్తిగా వ్యత్యాసం ఎట్లా ఉంటుందో, తడబడుతూ పోతామో, అర్థం కాకుండా పోతామో, అట్లాగే ప్రపంచ ప్రయాణం కూడా ఎలా ఉంది, కొద్దిగా తెలిసిన స్థితి, అస్సలు తెలియని స్థితి, ఇట్లా ఉంది. ఈ అజ్ఞాన స్థితిలో ఈ మసక వెలుగు, ఇది అజ్ఞానం అనేది మసక వెలుగు. దైవం వైపు పోతున్నా తడుముకుంటూ కింద పడుతూ కాళ్ళు బొప్పిలు కడుతుంటే మళ్ళీ తుడుచుకుంటూ మందులు వేసుకుంటూ మళ్ళీ లేచి నిలబడి ఇలా ఉంది మన జ్ఞానం అంతా కూడా. ఇలా ఉండడం చేత ఈ మసక వెలుగులో ప్రయాణం గనక ప్రపంచం అనేది ముందుకు వెళుతున్నట్టుగా మనం చూడటల్లా, కానీ ప్రపంచం అంతా ముందుకే వెళుతోంది. ఎంత వెనక్కి పడ్డా, ఎంత అజ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు ఈ వెనక ఒక్కొక్కసారి సంక్షోభాలలో కింద స్థాయికి పడిపోయినప్పుడు ప్రపంచం, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, ముక్తులైన యోగులు, వీళ్ళందరూ ఏం చేస్తారు, లోకాన్నంతటినీ కూడా వాళ్ళ ఉదాహరణ ద్వారా, ఉదాహరణ అంటే వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు. ఆయన రాజు కావచ్చు, లేకపోతే శారీరక శ్రమ చేసేటువంటి మరొక మనుష్యుడు కావచ్చు, లేకపోతే వైజ్ఞానికమైనటువంటి బుద్ధితో అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి కావచ్చు, ఏ పనులైనా చేయొచ్చు. కానీ ఉన్నతమైన యోగ స్థితిలో ఉండి చేసేటువంటి వాళ్ళ ప్రభావం, వాళ్ళు ఈ ప్రపంచం పురుషోత్తమ చైతన్యం వైపుకి వెళుతూ ఉండడమే, ఎలా వెళ్ళాలో వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళ ఉదాహరణ ద్వారా చేయి పట్టుకుని నడిపిస్తారు. లోక సంగ్రహ కర్మ అంటే ఇది. లోకాన్ని పట్టి చేరుకోవలసినటువంటి దివ్యాదర్శం వైపుగా తమ ఉదాహరణ ద్వారా ప్రపంచంలో పనులు చేస్తూ ఉదాహరణగా ఉండడం అనేది లోక సంగ్రహ కర్మ. ఇటువంటి లోక సంగ్రహ కర్మ ఎవరి మీద పెట్టింది? భగవానుడు ఎవరి మీద పెట్టాడు? శ్రేష్ఠులైన వారు అని చెప్పాడు. యద్యదాచరతి శ్రేష్ఠ అని చెప్పాడు కదా. శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తే మిగతా ప్రపంచం కూడా దాన్నే లక్ష్యంగా పెట్టుకుని అట్లాగే ఆచరిస్తుంది. కింద స్థాయిలలో కూడా ఈ ఉదాహరణ మనకు అన్వయం అవుతుంది. మన ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో పిల్లలు అట్లా చేస్తారు. పెద్దవాళ్ళు నీతులు చెప్తూ చేసే పనులన్నీ కూడా నీతికి వ్యతిరేకంగా ఉంటే పిల్లలు నీతులు శ్రద్ధగా వింటారు చేతులు కట్టుకుని. చేసేటప్పుడు అమ్మా నాన్న ఏ అవినీతి పనులు చేస్తున్నారు, అవినీతి అంటే చెడ్డ అర్థం ఏం లేదు, ఏమి చేయకూడని పనులు చేస్తున్నారో ఆ పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు పెద్దలై నీతులు చెప్పడం నేర్చుకుంటారు. నీతికి వ్యతిరేకంగా పని చెయ్యాలి అని వాళ్ళు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు, ఇళ్లలో కానీ సంఘంలో కానీ ఎక్కడ కానీ. ఇవి ఈ శ్రేష్టత అనేది మనకి కింది స్థాయిల్లో ఇక్కడ కూడా అన్వయం అయినప్పటికీ కూడా ఈ దివ్య చైతన్యం వైపు పోవాలి అంటే, దైవ చైతన్యం వైపుగా పోవాలంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు జనక మహారాజు లాంటి యోగి, ఆత్మజ్ఞుడు, ముక్తజీవి, ఈ అజ్ఞాన ప్రకృతి నుంచి ముక్తుడై ఆత్మజ్ఞానం పొంది దైవ చైతన్యం వైపుగా వెళ్ళగలిగినటువంటి మహనీయుడు, వీళ్ళు శ్రేష్ఠులు. అంతేగాని శ్రేష్ఠులంటే మనం ఇంగ్లీష్లో అనుకున్నట్టుగా ఇలైట్ కాదు. ఇలైట్ అంటాం చూడండి, వైజ్ఞానికులు, బాగా మేధావులు, ఇటువంటి వాళ్ళు కాదు. సంఘ సేవకులు, లేకపోతే తత్వచింతనా పరులు, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. కానీ వీళ్ళు భగవానుడు చెప్పినటువంటి శ్రేష్ఠుల జాబితాలోకి వీళ్ళు రారు, శ్రేష్ఠులు. అందుకనే మొట్టమొదట జనక మహారాజు పేరు చెప్పి ఆయన లోక సంగ్రహ కర్మ అనేది ఇదిగో ఆయన చేశాడు అని చెప్పాడు. శ్రేష్ఠులు అనంటే దివ్యత్వంలో సాయుజ్యము, సాలోక్యము, సాధర్మ్య ముక్తి సంపాదించిన వాళ్ళు శ్రేష్ఠులు. దైవ ధర్మం ఏమిటో తెలిసినవాడు. దైవానికో ధర్మం ఉంది, కానీ మానవుడు అనుకుంటాడు మానవ ధర్మమే దైవ ధర్మం అనుకుంటాడు. అందుకనే నా ధర్మాన్ని నిలబెట్టు, నా ధర్మాన్ని నిలబెట్టు అని గగ్గోలు పెడుతూ ఉంటాడు. ధర్మం అంతా పాడైపోయిందండి అని అనుకుంటూ ఉంటాం. ఎంత బాగుండేదండి పూర్వకాలంలో, మా తాతలు తండ్రులు ఉన్న కాలంలో దైవం అంతా విరాజిల్లింది, పాపభీతి ఉండేది, అంతా పుణ్యమే చేసేవాళ్ళు, ఎంతో భక్తిగా ఉండేవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా అలా ఉన్నారా? వెనకటి కాలంలో అప్పుడు పాపపుణ్యాలు ఉన్నాయి, అప్పుడు అజ్ఞానులు ఉన్నారు, అప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అందుకని
ఈ దైవ ధర్మం ఒకటి వేరుగా ఉంది, మానవ ధర్మం, మానవుడి మనస్సు ధర్మం అని అనుకునేది వేరుగా ఉంది. మానవుడి మనస్సు అనుకునేటువంటి ధర్మం దైవ ధర్మం కంటే కింద స్థాయికి చెందిన ధర్మం. ఎందుకంటే ఈ దశలో మనం ఉన్నాం గనక ఈ దశకి సంబంధించినటువంటి ధర్మం మన మనసుకి తెలుస్తుంది, తప్పులేదు. ఈ స్థాయికి ఇది ధర్మం. కానీ అన్ని స్థాయిలలోనూ ఇదే ధర్మం. మానవుడు ఏది ధర్మం అనుకుంటున్నాడో దాన్నే దైవం కూడా నిలబెట్టాలి అని పొరపాటు భావన అహం లోపల నుంచి చేస్తుంది. దాన్ని సమర్థించేది మనస్సు. మనం మనస్సు, జీవము, శరీరం అనేటువంటి పరిమితులలో ఉన్నాం. ఈ మనోజీవాల పరిమితిలో ఉండి మనస్సు అహం ఏమి కోరుతున్నదో దాన్నే సమర్థిస్తూ ఉంటుంది. ఇదే ధర్మాన్ని నిలబెట్టాలి అని అంటుంది. అలా నిలబెట్టకపోతే దైవం లేడు అంటుంది. దైవానికి ఆగ్రహం వచ్చిందంటుంది. ప్రపంచం అంటే పటలేదు ఈయనకంటుంది. కానీ దైవ ధర్మం ఒకటి ఉంది. దైవానికి సంబంధించిన లాజిక్ ఒకటి ఉంది. దైవానికి సంబంధించిన కార్యకారణాలు ఉన్నాయి. ఆయన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవటమే అర్జునుడిని తన ధర్మాన్ని తెలుసుకోమని, మమ భావం ఆగత, నా భావానికి నువ్వు రావాలి, నా భావంలో నువ్వు కూడా కలిసి ఉండాలి, నా భావానికి నువ్వు చేరుకోవాలి, నా ధర్మానికి నువ్వు చేరుకోవాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడే, అది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మానవ ధర్మం దైవ ధర్మానికి తీసుకుపోవాలి తప్ప మానవ ధర్మం ఇదే అల్టిమేట్, ఇదే పూర్తి సమగ్రమైన ధర్మం, ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు అని మాత్రం మనం పొరపాటు పడకూడదు. కనుక శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు దైవ ధర్మం ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు, దైవ చైతన్యాన్ని పొందిన వాళ్ళు, దైవ ప్రకృతి కూడా వాళ్ళు సాధించిన వాళ్ళు. ప్రకృతి ఉంటేనే మనం పనులు చేస్తాం. మనకి మనస్సు ఉండాలి, జీవము వైటల్ ఉండాలి, కోరిక అనేది ఒకటి ఉండాలి. కోరికను చంపేస్తే మనం ఏం చేయగలం? ఏం చేయలేం. మనకి ఈ లోయర్ నేచర్లో, ఇప్పుడు మనం ఉన్నది లోయర్ నేచర్, ఈ లోయర్ నేచర్లో ఉండే కోరిక మనని అజ్ఞానానికి బంధిస్తోంది కదా అని దీన్ని పూర్తిగా నాశనం చేస్తే మనం ఆత్మలోకి వెళ్ళిపోవచ్చు అనే భావన ఒకటి ఉంది. కానీ శ్రీకృష్ణుడిలాగా ప్రపంచంలో మనం కర్మలు చేయాలంటే మాత్రం మనకి ప్రకృతి కావాలి, అహం కావాలి, మనస్సు కావాలి, ఇంద్రియాలు కావాలి. వీటన్నిటినీ నడిపించే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా కావాలి. ఇవన్నీ ఉంటే కదా మనం పని చేసేది. కాళ్ళు, చేతులు, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ లేనిదే పనులు ఏం చేస్తాం? ఏం పనులు చేయలేం మనం. ఇవన్నీ ఉండాలి. కానీ ఇవి ఇప్పుడున్న అజ్ఞానంలో కాకుండా శ్రీకృష్ణుడికి ఎట్లాగైతే దివ్య ప్రకృతితో ఆయన కర్మలు చేస్తున్నాడో అటువంటి దివ్య ప్రకృతిగా మన లోయర్ నేచర్ మారాలి. ఇది చెప్తున్నాడు ఆయన. నా ప్రకృతిలాగా అవ్వాలి. నాది దివ్య జన్మ, నా కర్మ దివ్య కర్మ. ఎట్లా అయింది ఆయన దైవ కర్మ? ఎట్లా అయింది? ఆయన చైతన్యం వేరే మన చైతన్యం కంటే, ఆయన ప్రకృతి వేరే మన ప్రకృతి కంటే. కనుక ఆ చైతన్యాన్ని, ఆ ప్రకృతిని సాధించేటువంటి సాధన ఏమిటో భగవద్గీత చెప్తోంది మనకి. ఇటువంటి ముక్తులు, శ్రేష్ఠులు అంటే ఇటువంటి ముక్తులు అన్నమాట. సాధర్మ్యం తెలిసిన వాళ్ళు, భగవంతుని ధర్మం, భగవంతుని ప్రకృతి, తర్వాత ఆయనతో కలిసి ఆయన ఆత్మ చైతన్యంలో ఒకటైన వాళ్ళు, సాయుధ్య ముక్తి లభించిన వాళ్ళు, అటువంటి వాళ్ళని శ్రేష్ఠులు అంటున్నది గీత. వాళ్ళు లోక సంగ్రహ కర్మ చేయడానికి వాళ్ళకి సాధ్యపడుతుంది అంటున్నది. లోక సంగ్రహ కర్మ చేయటం ద్వారా సర్వప్రపంచాన్ని వాళ్ళ ప్రభావం ద్వారా పురుషోత్తమ చైతన్యం వైపు తీసుకువెళ్ళడానికి వాళ్ళు సహాయపడతారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో ప్రపంచం ఏ మార్గంలో వెళ్ళాలో, మానవ జాతి ఏ ప్రమాణాన్ని, ఏ ఆదర్శాన్ని అనుసరించాలో, ఏ ఆదర్శాన్ని సాధించాలో చూపించగలిగినటువంటి వాళ్ళు శ్రేష్ఠులు. దైవాదర్శాన్ని సాధించాలి. ఆ దైవాదర్శాన్ని ఎలా సాధించాలో వాళ్ళ ప్రభావంతో వాళ్ళ చూపిస్తారు మనకి. వీళ్ళ ప్రభావానికి శక్తి ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, ఆ శక్తి వల్ల లోకానికి వాళ్ళు దివ్యత్వాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని వాళ్ళు చూపిస్తారు. ఆ ప్రభావం అప్రత్యక్షంగా లోకం మీద పడుతుంది.
లోకం మీద ఆ ప్రభావం పడినప్పుడు అప్పుడు లోకం కూడా ఒక అడుగు దైవ చైతన్యం వైపుకి వెళ్ళటానికి ఉద్యుక్తమవుతుంది, సహాయపడుతుంది. కనుక వాళ్ళ ప్రభావం, మహనీయులైన యోగుల ప్రభావం ప్రపంచం మీద ఉంటుంది. ఆ ప్రభావం ఎట్లా వచ్చింది వాళ్ళకి? వాళ్ళు దైవ చైతన్యంతో కర్మలు చేయటం వల్ల వచ్చింది. కర్మలకి అంటిపెట్టుకోకుండా, ఫలితాలకి అంటిపెట్టుకోకుండా కర్మలు నిర్వహిస్తూ సర్వత్రా దైవాన్ని చూడటం వల్ల వాళ్ళకి ఆ ప్రభావం వచ్చింది. చెప్పటం వల్ల రాలా, గుర్తుపెట్టుకోవాలి. చెప్పటము, బోధించటము ఇవన్నీ కూడా జ్ఞానాన్ని కలగజేయవు. వాళ్ళకి జ్ఞానాన్ని కలగజేయచ్చు, కానీ అది ప్రభావంగా మారే అవకాశం లేదు. ప్రభావంగా ఇప్పుడు మారుతుంది, చేస్తూ ఉదాహరణప్రాయంగా చేసి చూపిస్తూ ఉంటే ప్రభావం అవుతుంది. ఆ తర్వాత భగవానుడు తన ఉదాహరణని చెప్తున్నాడు. నా ఉదాహరణ కూడా నువ్వు తీసుకో. ఇందాక మనం చెప్పుకున్నాం, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించినః నా నవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. అర్జున, నాకు ఏది కావాలని లేదు, ఏది పొందనిది లేదు, నేను చేయాల్సిన పని 3 లోకాల్లో లేదు. లేకపోయినా నేను దివ్య ప్రకృతిని వహించి నేను మానవుడిగా కనిపిస్తూ మానవ శరీరంలో ఉంటూ నేను కర్మ చేస్తున్నాను. నేను పని చేయకపోతే నన్ను చూసి ప్రపంచమంతా పనులు మానేస్తుంది. ఈ కర్మలన్నీ మానేయడం వల్ల ఉన్నతమైనటువంటి ప్రకృతిని మానవుడు పొందక ఈ అజ్ఞానంలోనే పనులు చేస్తూ ద్వంద్వాలలో పడి దుఃఖపడుతూ అజ్ఞాన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది ప్రపంచ లక్ష్యం కాదు. ప్రపంచం ఎందుకున్నది? జ్ఞానంతో ఆనందంతో పనులు చేస్తూ కొనసాగడానికి ఉన్నది అని భగవద్గీత ద్వారా మనకి కనపడుతుంది. చిట్ట చివర శ్లోకంలో మనకి పని చేయమనే ఆయన చెప్తున్నాడు, కానీ పని మానమని చెప్పట్ల. ఈ పనులు చేయటం వల్ల నాకు మోక్షం రాదేమో అనేటువంటి భయం నీకేమొద్దు. యోగస్థుడవై కర్మ చేస్తే తప్పక నీకు మోక్షం వస్తుంది కర్మల ద్వారా కూడా అని, ఈ కర్మ మార్గమే శ్రేష్టము, కర్మలు సన్యసించటం కంటే అని కూడా భగవానుడు 2వ అధ్యాయంలో మనకు చెప్తాడు. కర్మలు సన్యసించటం కంటే కూడా కర్మల ద్వారా మోక్షం పొందటం శ్రేష్టమైనటువంటిది. అర్జున, నువ్వు చేసేటువంటి పని వెనక భావన, చైతన్యం ఈ రెండూ కూడా ఎట్లా ఉండాలి? నేను ఎలా కర్మ చేస్తున్నానో, నేను ఎట్లా పని చేస్తున్నానో అట్లా నువ్వు కూడా ఆ చైతన్యంతో ఉన్నతమైనటువంటి భావనతో పని చేయాలి. ఇప్పుడు మనకి స్పష్టంగా ఏం తెలిసిందంటే, పని చేసేటువంటి విధానం వెనకాల ఉండవలసిన మనం సాధించవలసిన చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యం ఉంది, మనం సాధించాల్సిన ప్రకృతి కూడా ఒకటి ఉంది. ఈ రెండూ మనం పొందవలసి ఉంది అని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కృష్ణుడు భగవద్గీతలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని, అన్నీ ముఖ్యమైనవే, ఏదో చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వస్తూ ఉంటాయి, ఇది ముఖ్యం అది ముఖ్యం అని, అలా ఏమీ లేదు, అన్నీ ముఖ్యమైనటువంటివే. నేనే దైవాన్ని, నేనే నియమాన్ని, నేనే ప్రమాణాన్ని అని చెప్పాడు. నేనే యజ్ఞాన్ని, యజ్ఞభోక్తను నేనే, యజ్ఞకర్తను నేనే, హవిస్సును నేనే అని చెప్పాడుగా. అంటే ఏమిటి? సర్వము నేనే. ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక విషయము ఆయనే, ఆ విషయాన్ని సాధించటానికి ప్రమాణము ఆయనే, నియమం పెట్టింది ఆయనే, రకరకాల సూత్రాలు నిర్మాణం చేసింది ఆయనే, చేరుకోవలసిన లక్ష్యము కూడా ఆ దైవమే. అంటే మనస్సుకి ఒక అగమ్య గోచరంగా ఉంటుంది. ఏదో ఒకటంటే అర్థమవుతుంది, కానీ మనస్సుకి అన్నీ ఒకటే అంటే అర్థం కాదు. అన్నీ ఒకటే అయినా ఏదో ఒకటి తక్కువ అంటుంది. మనకి ఓ సినిమాలో బాపు గారు ఏదో చెప్తాడు, అదేంటంటే స్త్రీ పురుషులు సమానమే కానీ పురుషులు కొంచెం ఎక్కువ సమానం అని. ఇది ఒక చమత్కారమే కానీ ఇది సత్యం కాదు. అందుకని ఇలా ఉంటుందన్నమాట. మనసు ఆలోచించే విధానంలో అన్నీ సమానమే అంటుంది. అన్నీ సమానమేలో కూడా కొద్దిగా నేను ఎక్కువ, నువ్వు తక్కువ అంటు. ఆ కొద్ది తక్కువ ఎక్కువ రంగులోనో లేకపోతే వస్తువు యొక్క పరిమాణంలోనో చూపిస్తుంది. ముఖ్యులైన వాళ్ళకి పెద్ద ఆసనం, కొంచెం తక్కువైన వాళ్ళకి కాస్త ఎత్తు తక్కువ కుర్చీ, ఇంకా తక్కువైన వాళ్ళకి ప్లాస్టిక్ కుర్చీలు. అంతా సమానమే అంటారు, అందరూ స్టేజ్ మీదే ఉంటారు, కానీ ఆ కుర్చీలలో తేడా
అక్కడ మనకి మనసు ఎటువంటి విధంగా మనకి ఎక్కువ తక్కువలు అనేటువంటివి ఎట్లా మోహ పెడుతుందో మనకు తెలుస్తుంది. దీనికి ఒకటే అర్థం అవుతుంది, దైవమే నియమము, దైవమే ప్రమాణంగా ఉన్నాడు. ప్రమాణాలన్నీ ఉన్నాయి కదా జీవితంలో, ఈ ప్రమాణాలన్నీ ఎవరు? దైవమే. అలాగే దైవం అంటే ఎవరు? ఉన్నతమైనటువంటి పురుషోత్తమ చైతన్యమే దైవం. ఆత్మ అందులోనే ఉంది, మానవుడిలో ఉన్న అంతరాత్మ పురుషోత్తముడిలోనే ఉంది. ఈ రెండింటికి కూడా ఉన్నతమైన చైతన్యం కలిగి ఉన్నాడు పురుషోత్తముడు అంటే. ఈ రెండు చైతన్యాలు ఆయనవి కావు, ఆయనవే, కానీ ఈ రెండింటికంటే కూడా ఇంకా పైన ఉన్నాడు. మూడు కలిపి ఆయనే మళ్ళీ. అందుకని దైవము ఆయనే, సూత్రాలు రకరకాల సూత్రాలు ఆయనే, ఇన్ని రకాల దశలు ఉన్నాయే, ఈ దశలన్నీ పరిణామంలో మనం వచ్చి ఇంతవరకు వచ్చినటువంటి దశలు ఆయనవే. ఇక్కడి నుంచి మనం ఉన్నతమైన దివ్య చైతన్య స్థాయికి వెళ్ళాలి. సూపర్ మ్యాన్ కావాలి మనం, దివ్య మానవులం, దైవానికి పనికి వచ్చే ఉపకరణాలంగా తయారు కావలసిన మానవులంగా అవ్వాలి. ఇది ఆయనే, ఆయన పెట్టుకున్న లక్ష్యమే. ఆయన దశల వారీగా మనని తీసుకువెడుతున్నాడు. సో మానవుల యొక్క మార్గాన్ని అంతా నేనే ఏర్పరిచాను అర్జున, నేనే గమ్యాన్ని, నేనే ప్రమాణాన్ని. కాబట్టే నా బుద్ధిభేదం జనయే తజ్ఞానం కర్మ సంగిణాం. ముందు దశలో జ్ఞానంలో ముందుకొచ్చిన వాడు వెనక్కి తిరిగి ఇంకా జ్ఞానం పొందకుండా నెమ్మదిగా వస్తున్నటువంటి అజ్ఞాన స్థితిలో పనులు చేస్తున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి పనులన్నీ మానేసే, ఈ పనులే నిన్ను కర్మకి అంటిపెట్టేట్టు చేస్తున్నాయి, పునర్జన్మలకు కారణమవుతున్నాయి, మానేసే అన్ని పనులు మానేయి అంటే తబ్బిబ్బు పడిపోతాడు, గందరగోళం అయిపోతాడు. ఎందుకంటే జీవితం అంటేనే కర్మలు, పనులు లేకుండా జీవితం లేదు. మరి ఈ జీవితంలో పనులు చేస్తూ ఉంటే ఇవన్నీ మానేస్తే ఏమిటి, ఎట్లా, ఏం చేయాలి? అంచేత ప్రతి దశలో కూడా, అజ్ఞాన దశలో కానీ జ్ఞాన దశ కానీ అన్నీ పరమాత్మ నేనే ఏర్పరిచాను కనుక ఏ చైతన్య స్థాయి వాడు ఆ దశ గుండా నెమ్మదిగా వస్తాడు. నెమ్మదిగా వస్తే భగవానుడి కోపం లేదు, మన కోపం. చూడండి, చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకుపోతూ ఉంటాం, వాళ్ళు పాపం ఎల్కేజీ కూడా రారు, ఇంకా ఏదో ప్రీ స్కూల్లో ఏదో పోతూ ఉంటారు. చేయి పట్టుకుని తీసుకుపోతూ ఉంటాం అనుకోండి, మనం గబగబా నడుస్తాం, ఎందుకంటే మనం ఆలస్యం చేస్తాం. పిల్లని తయారు చేయడానికి, స్కూల్లో దింపడానికి మనకు ఆలస్యం అయిపోయింది. పిల్ల చేయి పట్టుకుని గుంజుకుపోతూ ఉంటారు, రోడ్డు మీద చూస్తూ ఉంటే నడవ్వే నడవ్వే నడవ్వే, తొందర, అక్కడ ఆలస్యం అయిపోతుంది. అంతేగాని పిల్లల్ని నెమ్మదిగా నడవాలి, వాళ్ళు పాపం ఇంకా మనం ముందే వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆలోచనకి రావు. గుంజుకుపోవడం అనేది మానవుని యొక్క మనస్సు లక్షణం. రా నాతో పాటు రా 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 అని బలవంతంగా గుంజుకుపోవటం, ఇంకా ఆ స్థాయికి రాకుండానే, ఇటువంటిది మనసు చేసేటువంటి పని. కానీ దైవం అట్లా చేయడు. ఏ స్థితిలో ఉన్నవాడినైనా ఆయన ప్రేమిస్తాడు. సర్వభూత హితే రతాహ అందుగా భగవద్గీత, సర్వభూతములు నాకు ప్రియమైనవే, ఎవరు నాకు ద్వేషి లేడు, ఎవరు నాకు ప్రియుడు లేడు, అందరూ ఒకటే నాకు. ఏ స్థాయిల్లో అందరూ ఉన్నారో ఆ స్థాయిల గుండా నేను వాళ్ళని నా వైపుకు తీసుకువెడుతున్నాను. రావడంలో ఒకడు ఆలస్యంగా వస్తాడు, ఒకడు కింద పడి వస్తాడు, ఒకడేమో నేను ఇప్పుడే రాను, కాసేపు గోడ కానుకుని కూర్చుంటాను, ఈ జన్మకి ఇట కానివ్వండి వచ్చే జన్మలో చూస్తానంటాడు. అప్పుడు దైవం ఏమన్నాడు, సరే కానీ నాయన, ఈ జన్మలో నువ్వు ఏమేమి అనుభవించదలుచుకున్నావో సుఖ దుఃఖాలు, వాటి శాతం ఎంతుందో అది కానీ మరి అనుభవించు, వచ్చే జన్మలో వస్తానంటున్నావుగా, సరే కానీ ఇప్పుడు మాత్రం గగ్గోలు పెట్టకు. కానీ ఈ దశలో ఉండి మానవుడు గగ్గోలు పెడతాడు, బాబో నాకు వ్యాధి వచ్చింది, బాబో నా కోరికలు తీరటం లేదు, అమ్మ బాబోయ్ దేవుడా నన్ను రక్షించు, నాకు బాధ, నాకు దుఃఖం, గోల గోల పెడతాడు. ఆ దుఃఖం అంతా కూడా జ్ఞానం లేకపోవటం వల్ల అని మనసు నమ్మదు, ఇంకా ఏదో బాహ్య కారణాలు సృష్టిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్తూ ప్రతి గమ్యము, ప్రతి దశ, ప్రతి ప్రమాణము, ప్రతి సూత్రము నేనే అని చెప్తున్నాడు. నేను కర్మని చాలా విస్తారంగా విశ్వజనీనంగా చేస్తున్నాను, నా కోసం చేయట్లా, చాలా విపులమైనటువంటి విధంగా విశ్వజనీనంగా చేస్తున్నాను, సర్వ విశ్వానికి శ్రేయస్సు కలిగేటట్లుగా, జ్ఞానంలోకి వెళ్ళేటట్టుగా చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, భగవద్గీత
ఆధ్యాత్మిక జ్ఞానం వైపు తీసుకువెడతాడు. జ్ఞానం అనేది ప్రకాశం, వెలుగు. ఎంతెంతగా ఎక్కువ వెలుగులోకి మనం వెళుతూ ఉంటే అంతగా మన చీకటి పోతూ ఉంటుంది, విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. బాగా పైకి వెళ్ళి చూసామనుకోండి, అప్పుడు మన నగరం ఏమిటో, దీని జియోగ్రఫికల్ ఇదేమిటో మనకి బాగా తెలుస్తుంది. మన ఇంటి దగ్గర మనం కూర్చుంటే మనకేం తెలుస్తుంది? పైకి వెళ్ళినప్పుడే కిందదేమిటో మనకు అర్థమవుతుంది. అందుకని ఉన్నతమైనటువంటి జ్ఞాన ప్రకాశంలోకి మనం వెడుతూ ఉంటేనే వెనకటి అజ్ఞానం ఏమిటో మనకు తెలుస్తుంది, ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ భగవానుడు చేసేటువంటి పని, ప్రపంచం ముందుకు వెళ్ళటం అనేది అందరికీ కనిపించదు. భగవంతుడు ఏం పని చేస్తున్నాడంటాం, ఆయనకేం వైకుంఠంలో పడుకున్నాడు హాయిగా, పాల సముద్రంలో హాయిగా ఆదిశేషుడి మీద పడుకుని, ఇంకా సుఖం ఏంటంటే ఆయన భార్య అనే కాళ్ళు ఒత్తుతోంది. అదేమో మనకు తెలియదు, ఒక ప్రతీక అది. కానీ ఆ ప్రతీకనే స్థిరం చేసేసాం మనం. రకరకాలైనటువంటి భావాలకి ప్రతీకలు ఉంటే మానవుడి మనస్సుకి ఏ ప్రతీక నచ్చుతుందో ఆ ప్రతీకనే స్థిరం చేసి అదే దైవం అంటారు. లక్ష్మీ పటం వేస్తే పెద్ద బిందె, అందులోంచి కాసులు పడుతూ పళ్ళను నిండిపోతూ ఉంటే మనం అది చూసినప్పుడు మనస్సుకి ఎంతో సంతోషం కలుగుతుంది. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు ఇచ్చేటువంటి దేవత. ఆహా ఎంత బాగుంది, ఇలా ఇస్తే ఎంత బాగుంటుంది, అన్ని ఫోటోలు అంతే. అలాగే భగవానుడు ఏం పని చేస్తున్నాడు, ఆయన సుఖంగా ఉన్నాడంటుంది అజ్ఞానం మనస్సు. పని చేసేది, పరిణామంలో అందరినీ కూడా తీసుకువెళ్ళేది ఆయనే అని తెలుసుకోదు. అందుకే కృష్ణుడు అంటాడు, అవజానంతి మా మూఢాం మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమభూత మహేశ్వరం. నేను సర్వభూతములకి మహేశ్వరుడిని, ఈశ్వరుడై పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఈ మానవులు నన్ను లెక్క చేయటంలా. ఎందుకని? మానుషీం తనుమాశ్రితం, నేను మనుష్య రూపాన్ని ధరించటం వల్ల అవజానంతి మా మూఢాం, మూఢులైనటువంటి వాళ్ళు నన్ను లెక్కబెట్టడం లేదు వీళ్ళు. నేను సర్వభూత మహేశ్వరుడినై, సర్వభూతములకు పరిపాలకుడినై నేను వీళ్ళందరినీ తీసుకువెడుతూ ఉంటే ఇది వాళ్ళు తెలుసుకోవటం లేదు అని అంటాడు. ఆయన కర్మ మనకి కనిపించేది కాదు అజ్ఞానంలో. ఆ తర్వాత భగవానుడు లోక సంగ్రహ కర్మ తను చేస్తున్నానని చెప్తూ కర్మల మీదనే ఎక్కువ నొక్కి చెప్పాడు. ఇది మనకి బాగా ప్రయోజనకారిగా ఉండే అంశం ఏంటంటే, మనం జీవితంలో పనులు చేస్తూ కూడా మోక్షం పొందగలం, దైవ చైతన్యాన్ని పొందగలం. పనులు చేయటమే శ్రేష్టం. ఆ పనులు చేయటం అనేదే భగవానుడు కర్మసూత్రంగా ప్రపంచంలో తీసుకొచ్చాడు. ఈ కర్మసూత్రం అనేది పూర్తి కాలేదు. పూర్తి కాకుండా దీన్ని మధ్యలో తెంపకూడదు జ్ఞాని. జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని అంటే ఆత్మని తెలుసుకుని ప్రపంచం నేను కాదు, ఆత్మని నేను అని గ్రహించి ఆత్మలోనే ఆనందించేవాడు జ్ఞాని. ఏకపక్షం ఆత్మజ్ఞాని. అది ఆ పురుషోత్తమ చైతన్యంలోకి రాలా, ఆత్మజ్ఞానిగా ఉన్నాడు. ఆయన ప్రియుడే భగవంతుడికి. జ్ఞాని కర్మసూత్రాన్ని తెంపకూడదు. ప్రపంచమంతా కర్మసూత్రం మీద ఆధారపడి నడుస్తోంది. ఎక్కడ చూసినా పనులు పనులు పనులు, ఏ పని అయినా కానివ్వండి. ఈ పనులు అనేటువంటి సూత్రం మీద నడుస్తున్నటువంటి ప్రపంచం, ఈ కర్మసూత్రం పూర్తి కాల. ఎప్పుడు పూర్తి అవుతుంది ఇది? ఈ కర్మసూత్రం పురుషోత్తమ చైతన్యాన్ని మానవుడు పొంది, పురుషోత్తమ ప్రకృతిని కూడా పొంది, పరాప్రకృతి అని గీత అన్నది కదా, పరాప్రకృతిని పొంది అప్పుడు ఆ చైతన్యం నుంచి కర్మలు చేస్తూ ఉంటే కర్మసూత్రం అక్కడికి పూర్తవుతుంది. కొత్త కర్మసూత్రం ప్రారంభమైంది, దివ్య కర్మసూత్రం ప్రారంభమైంది. మనం దివ్య చైతన్యం పొంది, పరాప్రకృతిని పొంది పనులు చేస్తూ ఉన్నప్పుడు అజ్ఞానంలో చేస్తున్నటువంటి కర్మసూత్రం అప్పుడు పూర్తవుతుంది. కొత్త కర్మసూత్రం ప్రారంభమైంది. అది ఉన్నతమైనటువంటి పురుషోత్తమ చైతన్యంతో మనం అప్పుడు పనులు చేస్తూ దైవానికి అర్జునుడిలాగా ఉపకరణంగా ఉంటూ దైవం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాం. దైవం అంటే ప్రపంచంలోని అంతరాత్మ, దైవం అంటే ప్రపంచానికి వేరుగా ఉండేటువంటి ఆత్మజ్ఞానం, దైవం అంటే ఈ రెండు తనలో ఉన్న ఈ రెండింటికి కూడా కట్టుబడకుండా ఉన్నతమైన చైతన్యంలో ఈ ప్రపంచంలో ఉన్న అంతరాత్మ, ఆత్మ, ఈ రెండిటినీ సమన్వయపరిచి
తెలియపరిచేటువంటి ఉన్నత చైతన్యం పురుషోత్తమ చైతన్యం, అది దైవం అని గ్రహిస్తాం. ఆ దైవానికి సమర్పణ చేసుకుంటాం. నష్టోమోహ స్మృతిర్లబ్ధ్వా అని అప్పుడు అంటాం. త్వత్ప్రసాదాన్మయ అచ్యుత జితోస్మి స్థితోత్మి గత సందేహ కరిష్యే వచనంతవా అని అప్పుడు అంటాం. అప్పటిదాకా ఈ అజ్ఞానంలో ఉండే పనులు జరుగుతూ ఉంటే ఈ కర్మసూత్రాన్ని ఇది తెంపకూడదు. ఎందుకంటే నేను అల్లాను ఈ దశలు, నేను ఈ శ్రేణులన్నింటినీ ఏర్పరిచాను. తామసిక గుణం నుంచి సత్వగుణం దాకా, సత్వగుణం నుంచి ఇంకా ఉన్నతమైన పురుషోత్తమ చైతన్యం దాకా ఈ దశలన్నీ నేను ఏర్పరచా. ఈ దశల్లో ఏ కర్మసూత్రాల ద్వారా మానవుడు నడవాలో ఆ శ్రేణులన్నీ నేనే ఏర్పరిచా. వీటన్నింటినీ కూడా చికాకు పరిచి మిథ్యాపూర్ణం చేయకూడదు జ్ఞాని అలా చేయకూడదు అని కర్మ మీదనే, పని మీదనే, కర్మని యోగంగా ఏ విధంగా చేయాలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. చెప్పి ఈ లోక సంగ్రహ కర్మలో సర్వ వ్యక్తుల కర్మ వస్తుంది, సాంఘిక కర్మలు వస్తాయి, వైజ్ఞానిక కర్మలు వస్తాయి. ఇంటలెక్ట్కి సంబంధించినవి వైజ్ఞానిక కర్మలు, ఇంటలెక్ట్ అంటాం. నైతిక కర్మలు అంటే ఎథికల్ అంటామే. ఆ ఎథికల్గా చేసేటువంటి కర్మలన్నీ కూడా నైతిక కర్మలు. ఈ నైతిక కర్మలు వస్తాయి, శారీరక కర్మలు వస్తాయి, అన్ని కర్మలు కూడా వస్తాయి. ఇక్కడే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని గీతలో చెప్పిన దానికి ఎన్నో రకాలైనటువంటి పొరపాటు వ్యాఖ్యానాలు ఆధునిక కాలంలో రావడం మనం చూసాము. కృష్ణుడు కులాలు సమర్థించాడనేటువంటి ఒక మాటలు కూడా మనం విన్నాం. కృష్ణుడు కులాలను సమర్థించలా. కృష్ణుడి కాలంలో వర్ణాలు ఉన్నాయి, చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి అని చెప్పాడు, వర్ణము అని చెప్పాడు. ఆ వర్ణాలే తర్వాత కాలాల్లో కులాలుగా స్థిరపడి చాలా కింద స్థాయి అజ్ఞానంతో ఆ కులాలుగా మనం చూడటం, అందులో ఉండే వ్యత్యాసాలు, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయటం, ఇలాంటివన్నీ తర్వాతి కాలంలో జరిగాయి. నిజానికి ఈ 4 వర్ణాలు కూడా ప్రకృతి శక్తులు అన్నారు అరవిందుల వారు. ఈ 4 వర్ణాలని ఎవరు ఎలాగా ఏ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ వర్ణాన్ని ఎన్నుకుని ఆ పనిని చేస్తారు. స్వేచ్ఛ ప్రకృతి నియమం అని ఒక చాప్టర్ రాశారు ఆయన. అది కూడా మనం జ్ఞానయోగంలో చూస్తాం. ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా మన స్వభావం ఎలా ఉందో ఆ స్వభావాన్ని బట్టి పనిని ఎన్నుకుంటాం మనం. ఇప్పుడు కూడా అంతే. ఈ అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఈ స్థితిలో కూడా మన ప్రకృతికి, మన స్వభావానికి ఒక పని చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఐటీలో చదివి లక్షల జీతం ఆర్జిస్తూ అమెరికాలో మళ్ళీ భారతదేశాన్ని తిరిగి వచ్చి పొలం పనులు చేస్తూ లేదా వేరే పనులు చేస్తూ ఇది నాకు ఆనందంగా ఉంది, లక్షల జీతం నేను వదిలిపెట్టుకుని నేను భారతదేశానికి వచ్చి పని చేస్తున్నా అన్న వాళ్ళని మనం ఎంతమందినో చూస్తున్నాం ఈ కారణం. అదేమిటి ఎందుకు అనిపించింది ఆ మనిషికి అట్లా? ఇక్కడ అంత డబ్బు రావట్లా, ఇక్కడ ఇంకా కష్టపడవలసి వస్తోంది, శారీరక శ్రమ చేయాల్సి వస్తోంది, అయినా సరే నాకు ఇది ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది, నాకు అక్కడుండి లక్షల డాలర్లు నాకు బాగా అనిపించటంలే, నాకు బాగులేదు ఇది అంటే ఏంటి? ఆ స్వభావానికి ఈ సేవ చేయటం అనేది ఎన్నుకున్నది. స్వభావం ప్రకారం ఎన్నుకున్న కర్మ ఆ వర్ణానికి సంబంధించిన కర్మ అవుతుంది. ఎంతో కష్టపడి శారీరక శ్రమ చేసేటువంటి పిల్లలు వాళ్ళు ఐఏఎస్లు అవుతున్నారు, గొప్ప ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు. వాళ్ళ స్వభావం కూలీ పని చేసుకోమని చెప్పట్లా. వాళ్ళ స్వభావం వాళ్ళ తల్లిదండ్రుల్లాగా శారీరక కష్టం మీద నేను జీవించాలి అని వాళ్ళు అనుకోవట్లా, అనటల్లా. నేను చదువుకోవాలంటోంది. వీధి లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నారు, చలిలో నిద్రపోతున్నారు, పుస్తకాలు లేవు. ఏమిటిది? ఆ స్వభావం జ్ఞానాన్ని కోరుతోంది, జ్ఞానాన్ని ఎంపిక చేసుకుంది, ఆ జ్ఞానాన్ని సంపాదించింది. తద్వారా ఆనందాన్నే కాదు, ఇంకా ముందుకు చైతన్య దశకి వెళ్ళడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదిస్తుంది.
అలాగే పరిపాలన, అలాగే వ్యవసాయం, వాణిజ్యం, అలాగే శూద్రకర్మ అని పేరు పెడితే దాన్ని మనం వాడి 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 ఎంతటి అపార్థాలలో ఆ మాటని వాడి అలా మనుషుల్ని ఆ చట్రంలో బిగించి వాళ్ళని ఎంత దారుణంగా మానవ జాతి వాళ్ళలో వాళ్ళని ఎంత బాధించిందో చూస్తే మనకి గుండె చెరువైపోక తప్పదు. అందుకే మనకి కులాలుగా ఏర్పడక ముందు 4 రకాల దైవ స్వభావాలుగా ఈ వర్ణాలని భగవంతుడు ఏర్పరిచాడు. స్వేచ్ఛగా ఎన్నుకోవాలి. స్వేచ్ఛగా సేవాభావం కొంతమందికి ఉంటుంది. సేవ చేస్తాను నేను అని వస్తారు వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళే కావచ్చు, చాలా సౌకర్యవంతులు కావచ్చు, కానీ నేను వీళ్ళకి సేవ చేయాలి, మనుషులకు సేవ చేయటంలో నాకు తృప్తి ఉంది అని పరిగెత్తుకొచ్చి సేవ చేస్తారు. ఆ సేవకి ఏ రకమైన అడ్డంకులు ఉండవు. ఇది బాగలేదు ఈ సేవ అని వాళ్ళకు ఉండదు, వాళ్ళు చేస్తారు. నైటింగేల్ ఎలా చేసింది? నైటింగేలే కాదు, ఈ కాలంలో కూడా ఎన్నో సౌకర్యాలు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ప్రపంచంలో వీళ్ళంతా మా సోదరులు, వీళ్ళకి సేవ చేయాలని వస్తున్నారు. సేవాభావం కనుక సేవాభావం, వృత్తి, వ్యవసాయం ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి శక్తులు. ఈ ప్రకృతి శక్తులు ఇవి నడవకపోతే ప్రపంచం నడవదు. కానీ నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి ఈ పనే చెయ్యాలి, ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది అజ్ఞానంలో మానవులు విధించుకున్నది. కానీ నిజానికి ఇవి ప్రకృతి శక్తులుగా ప్రపంచంలోకి ప్రవహించినటువంటివి. స్వేచ్ఛగా స్వభావానికి తగ్గట్టుగా ఎంపిక చేసుకుని ఆ పనిని చేయవలసినటువంటివి కానీ బలవంతంగా రుద్దాల్సినవి, మానవులని తొక్కిపెట్టి అహం ఆనందించేవి కావు. కనుక చాతుర్వర్ణ్యాలు ఇవన్నీ కూడా భగవానుడే నేనే సృష్టించాను అన్నది ఈ అర్థంలో. ఈ లోక సంగ్రహ కర్మ చేసేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఉద్దేశంతో ఉంటాడు. దివ్య జన్మ, దివ్య కర్మ, నాది దివ్య జన్మ, నాది దివ్య కర్మ అని భగవానుడు అన్నాడు. ఆయనది దివ్య జన్మ. ఎందుకని? ఆయన చైతన్యం మనలాగా పరిమితమైన అజ్ఞాన చైతన్యం కాదు. సర్వాన్ని కూడా ఆయన తనలోనే చూడగలడు, తనదిగానే భావించగలడు, సర్వాన్ని కూడా ఉన్నతమైనటువంటి చైతన్యం వైపు తీసుకువెళ్ళగలడు. ఆయన ప్రకృతి పరాప్రకృతి కాబట్టి దైవ ప్రకృతి. దైవ ప్రకృతి అనంటే ఇప్పుడున్నటువంటి మన ప్రకృతి అపరాప్రకృతి, అజ్ఞాన ప్రకృతి. ఇది పరాప్రకృతిగా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అవుతుందా? అయినట్టే కనిపించింది అర్జునుడి ఉదాహరణ చూసినట్లయితే. లేకపోతే ఆ పరివర్తన రాకపోతే దైవం ఆదేశించిన ప్రకారం కర్మ చేయటానికి అతని మనస్సు, అతని జీవము ఇవన్నీ ఒప్పుకునేవి కావు. సర్వము ఏదో రకమైన మార్పుకి లోనైందన్నమాట. ఆ మార్పు ఎలా వచ్చిందో వివరణ లేదు, ఎలా జరిగిందో భగవానుడు చెప్పలేదు. అక్కడతో ఆయన ఆపాడు. అక్కడ చిట్ట చివర మనకు తెలిసింది ఏమిటంటే అర్జునుడిలో ఏదో రకమైనటువంటి దైవ చైతన్యం వచ్చింది. దైవీ ప్రకృతిగా ఆయన ప్రకృతి మారి ఉండవచ్చు. మారి ఇప్పుడు దైవం చేయమన్నట్లుగా యోగస్థుడైనాడు ఆయన అర్జునుడు. యోగంతో కర్మ చేస్తున్నాడు. యోగంలో ప్రధానమైనది సమత్వం. ఆ సమత్వమే యోగం. సమత్వ బుద్ధితో ఆయన కర్మ చేసినట్లుగా ఆ మార్పు వచ్చినట్లుగా మనకు కనిపిస్తోంది. అందుకని మానవ జాతి అంతా కూడా రెండవ జన్మ ఎత్తగలదు. దైవ చైతన్య జన్మనెత్తగలం. మన అపరాప్రకృతి లోయర్ నేచర్ పరాప్రకృతిగా హయ్యర్ నేచర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. ఇది మనకి లోక సంగ్రహ కర్మ. సుదూరంగా ఉన్నటువంటి దైవ చైతన్యం వైపుగా తీసుకువెళ్ళేటువంటి శ్రేష్ఠులు చేసే కర్మ ఉదాహరణప్రాయంగా ఉండి లోకాన్ని మీద ప్రభావం చూపించి లోకం ఎన్నిసార్లు వెనక్కిపోయినా దాన్ని ముందుకే తీసుకుపోగలిగినటువంటి ప్రభావం వాళ్ళలో ఉంటుంది. అటువంటి వాళ్ళు శ్రేష్ఠులు అని భగవానుడు చెప్తున్నాడు. ఇది లోక సంగ్రహ కర్మ. ఆ తర్వాత అవతార తత్వం ఏమిటి? అవతారంగా దైవం ఎందుకు వస్తాడు? ఏం చేస్తాడు అంటే మన మనసు నాకు ఇది తెలుసు అంట, దీనికి తెలియదంటూ లేదు. అజ్ఞాన చైతన్యంలో ఉన్నప్పుడు మనస్సుని అడిగితే నాకు అన్నీ తెలుసు అంటుంది.
మరి నీకు అన్నీ తెలిస్తే ఏదో ఇది చెప్పు అంటే ఇది ఒక్కటే నాకు తెలియలేదు, మిగతా అన్నీ బాగా తెలిసాయి, ఇది ఒక్కటే నాకు తెలియలేదంట. కనుక అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్నీ తెలుసనే మనస్సుకి మనం అంతగా నమ్మకూడదు. దీనికి అన్నీ తెలిసి తెలియనట్లుగా ఉన్నాయి, ఏదో తెలిసినట్టు అనిపిస్తోంది, మళ్ళీ గట్టిగా అడిగితే తెలియదు. ఈ స్థితిలో ఉంటేనే మనం అజ్ఞాన చైతన్యం అని అంటాం. ఇప్పుడు అవతారం ఎందుకు వస్తుంది? దైవం యొక్క అవతారం ప్రపంచంలోకి రావడానికి కారణాలు ఏమిటి? శ్రీ అరవిందులు మనకు చెప్తున్నారు. సాధారణంగా దైవతత్వం 4 స్థాయిల్లో మనం ప్రపంచంలో చూస్తాం. మొదటిది ఏమిటంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటామే. సర్వ అణువులలో కూడా ప్రతి అణువున దైవమే ఉన్నాడు అంటాం. కానీ దైవ చైతన్యం అక్కడ మనకి ఏమీ కనిపించడు. ఆయన ఏం చేస్తున్నాడు? అణువులో తన చైతన్యాన్నంతటినీ కూడా పూర్తిగా ముకుళింప చేసుకుని, ఇన్వల్యూట్ చేసుకుని తను అసలు లేనట్టుగా ఉంటున్నాడు. అన్నీ ఉన్నవాడు ఏమీ లేనట్టుగా ఉండడం ఎంత కష్టం అండి. ఏదో ఇంత ఉంటేనే మనకి బోల్డ్ అంత ఉందని అందరూ అనుకోవాలని, కీర్తించాలని, మనం చెప్పుకోవాలని తాపత్రయపడుతుంది మనసు. అలాంటిది సర్వాన్ని కూడా వహించగలిగి సర్వంగా పూర్తిగా ఆయనే అయినటువంటి పరమాత్మ తనెవరో తనకే తెలియనంత పూర్తి అచేతనగా అణువులో ఉండడం అనేది అది ఆయన గొప్పతనానికి నిదర్శనం కానీ ఆయన తక్కువతనానికి నిదర్శనం కాదు. కనుక మొదటి స్థాయి అణువులో ఆయన చాలా పరిమితమైనటువంటి అచేతనగా ఉండటం, అది ఒక స్థితి. ఇక రెండవ స్థితి శరీరం దాల్చినటువంటి మానవుడిలో అంతరాత్మగా ఉండటం, మనలో ఆయన అంతరాత్మగా ఉండటం. అది భగవంతుడు అనేటువంటి పెద్ద జ్వాల నుంచి విడిపోయి అంతరాత్మగా శరీరంలోకి ఆయన ప్రవేశించాడు. నిప్పురవ్వగా, అంగుష్ట మాత్రంగా ఆయన మనలో ఉన్నాడు. కానీ ఈ అంతరాత్మ ప్రకృతితో తాదాత్మ్యం పొందింది, ప్రకృతితో ఐడెంటిఫై అయిపోతోంది. నేనే ప్రకృతిని అనుకుంటోంది. అనుకుని ప్రకృతి చేసే వాటన్నిటికీ కూడా ఇది అనుమతిస్తోంది. మనం ఒక కథ చెప్తారు కదా, పులిపిల్ల తప్పిపోయి మేకల గుంపులో పడింది. ఆ మేకలు మేమే అంటుంటే ఇది మేమే అంటోంది, గడ్డి తింటోంది. ఎక్కడి నుంచో వేరే పెద్ద పులి వచ్చి దాన్ని పట్టుకుపోయి నువ్వు మేకవి కావు పులివి, నువ్వు చూసుకో అని బావిలో చూపించేదానికి నువ్వు ఇట్లా అరువు, ఇట్లా గర్జించాలి, నువ్వు గాండ్రించాలి అంటే అప్పుడు తనేమిటో తను తెలుసుకున్నట్లుగా మన అంతరాత్మ కూడా ఇప్పుడు మన ప్రకృతిలో పూర్తిగా ఐడెంటిఫై అయిపోయి నేనే ప్రకృతిని అనుకుని ప్రకృతి చేస్తున్నటువంటి అజ్ఞాన కర్మలన్నిటికీ కూడా అనుమతిస్తూ ఉందే ఈ నిప్పురవ్వగా ఉంది. ఈ నిప్పురవ్వ ఏనాటికైనా జ్వాల అయిపోతుంది. ఎక్కడైనా ఒక చిన్న నిప్పు కణిక ఉంటే అది ఎప్పటికైనా పెద్ద మంట అవుతుంది. అట్లా ఒక నిప్పురవ్వగా అంగుష్ట మాత్రంగా మానవుడిలో ఉండేటువంటి అంతరాత్మ రెండవ స్థాయి దివ్యత్వ అభివ్యక్తికి, దైవాభివ్యక్తికి ఇదొక దైవాభివ్యక్తి. ఇక మూడవది విభూతి అంటాం. విభూతులు కొన్ని ఉన్నాయి భగవద్గీతలో. మనం తర్వాత జ్ఞానయోగంలోకి వచ్చినప్పుడు విభూతి, విశ్వరూపం అనేటువంటి చాలా ముఖ్యమైన అధ్యాయాలు. ఒక శ్రీ అరవిందులు మాత్రమే ఈ 2 ముఖ్యమైన అధ్యాయాలని వీటిని వివరంగా చెప్పారు ఆయన. సాధారణంగా మనం కూడా విభూతి విశ్వరూపం చెప్పుకుంటాం కానీ కొద్దిగా చెప్పుకుంటాం, కొన్ని శ్లోకాలు మాత్రమే చెప్పుకుంటాం. కానీ మొత్తం విభూతి విశ్వరూపం ఈ అధ్యాయాలు మనం పూర్తిగా వివరంగా చెప్పటం అనేది జరగదు. విభూతి అంటే సర్వంలో ఉండేటువంటి వాటిలో ఉత్కృష్ట స్థానం పొందింది నేనే అని చెప్పాడు. గరుడ పక్షిని నేనే, పక్షుల్లో గరుడ పక్షిని నేనే, వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని నేనే. ఇలాగా ప్రకృతిలో ఉండేటువంటి ఒక సమూహంలో కొంత ఉన్నతమైన చైతన్య స్థాయికి వచ్చినటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ ఉన్నత చైతన్య స్థాయిగా కనబడుతున్న ఆ రూపం నాదే, ఇది విభూతి అంటాం. ఆయన శక్తులు ప్రవాహాలుగా కొన్నింటిలో కనబడడం, కొన్నింటిలో మాత్రమే కనపడతాయి. మనుషుల్లో కూడా విభూతులు కొంతమంది ప్రపంచ చరిత్రలో ఉన్నారన్నారు. నెపోలియన్, ముసోలిని లాంటి వాళ్ళు కూడా విభూతులు అని. ఈ విభూతులు ఒకటి. ఈ విభూతిగా ఆయన ఉండడం అనేది 3వ అభివ్యక్త స్థాయి, 3rd మేనిఫెస్టేషన్ అన్నమాట. ఇది 3వ స్థాయి. ఇక 4వ స్థాయి అవతారం. ఈ అవతారం పరిపూర్ణమైన దైవ చైతన్యం మానవ రూపంలోకి దిగి వస్తుంది.
మానవ రూపంగా వచ్చి తనెవరో తనకి తెలిసినటువంటి స్థితిలో ఉంటాడు. ఆ అవతారానికి నేను పరిపూర్ణ దైవ చైతన్యాన్ని అని తెలుసు. మిగతా 3 దశల్లో అట్లా తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన సంకల్పం అది, అట్లా ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ కింద స్థాయి నుంచి పరిపూర్ణమైనటువంటి దివ్య చైతన్య స్థాయి దాకా నేను ఇవల్యూషన్లో నన్ను నేను తెలుసుకోవాలి అని ఆయన సంకల్పించాడని ఉపనిషత్తు చెప్తున్నదే. అట్లా సంకల్పం ఆయనది అలా ఉంది గనక ఇట్లా జరిగింది. అవతారం అనేది వచ్చేసరికి ఆయన మనోజీవ పరిమితులలోనే ఉంటాడు. మానవుడిలాగే మనస్సు, మానవుడికి ఉన్నటువంటి జీవం వైటల్, మానవుడికి ఉన్నటువంటి శరీరము ఇవన్నీ అట్లాగే ఉంటాయి. కానీ ఈ పరిమితులకి ఆయన చైతన్యం లోబడి ఉండదు. మన చైతన్యం ఈ పరిమితులకే లోబడింది. వైటల్ కోరికలకి మూలస్థానం వైటల్కి కట్టుబడిపోయింది. మనసు ఆలోచన భావాలకి మూలస్థానం దానికి కట్టుబడిపోయింది మన అంతరాత్మ. అలాగే మిగతా వాటికి అన్నిటికీ శరీరానికి అలవాట్లకు కట్టుబడిపోయాం. అన్నిటికీ మనస్సు ఉంది కదా అంటే ఈ మనసు ఇంద్రియాలు చెప్పేదాన్ని జస్టిఫై చేసుకుంటూ పోతుంది. ఆ జస్టిఫికేషన్లో కారణం ఒకటి కల్పిస్తుంది. అవునవును కరెక్టే, ఈ కారణం వల్ల ఈ కోరిక కలిగింది, తప్పేమీ లేదు అంటుంది. అన్నిటికీ దీనికి ఏంటంటే తప్పేమీ లేదు అని ఒక కారణాన్ని వెతికి ఇంద్రియానుభూతులకి సరి అయిందని స్టాంప్ వేస్తూ ఉంటుంది. బుద్ధి ఉంది, ఇంటలెక్ట్ ఉంది, అది నడిపించాలి మనస్సుని. బుద్ధి కూడా అజ్ఞానంలో ఏకమైపోయింది. ఇలా మన మనోజీవ పరిమితులకి మన చైతన్యం లోబడిపోయింది అంతరాత్మ. కానీ దైవం అట్లా కాదు. ఆయన మనకి మళ్ళీ ఉన్నా మనలాగే పనులు చేస్తున్నా ఆయన చైతన్యం పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన చేతిలో ఉంది. ఆయన ప్రకృతి ఆయన చేతిలో ఉంది. ఆయన చైతన్యం అంతా కూడా స్పృహతో ఉన్నాడు. ఆయన నేను పరమ చైతన్యాన్ని అని ఆయనకు తెలుసు. ఇలా తెలిసి మానవుడికి తను చేసేటువంటి పనుల ద్వారా తనతో పాటు ఉన్నత చైతన్యం వైపుగా తీసుకువెళ్ళడం అనేది దైవం చేస్తాడు, అవతారం చేస్తుంది. దివ్య జన్మకి 2 పక్షాలు ఇవి, అవరోహణ ఆరోహణ. దైవం కిందికి రావడం మానవ రూపంలో అవరోహణ, రావడం ద్వారా తనతో పాటు అజ్ఞాన చైతన్యంలో ఉన్న మానవుడిని తనలాగా ఉన్నతమైనటువంటి చైతన్య స్థాయికి తీసుకువెళ్ళడానికి అవతారంగా వస్తాడు అన్నారు. అదేమిటి అవతారం అంటే? మనం ఇంకొకటి విన్నాం కదా, పరిత్రాణాయ సాధూనాం అంటే మనసుకి మంచివాళ్ళు అంటే ఎవరు? మనసును అడిగితే అది ఏం చెప్తుంది? అది ఏ స్థాయిలో ఉంటే అది చెప్తుంది. కింద స్థాయిలో ఉన్న మనస్సు అనుకోండి, తామసిక స్థాయిలో మంచివాడు అంటే నేను మంచివాడిని గానా, మంచిదాన్ని గానా, నేనంతా మంచే, చేసేవన్నీ పరమ అజ్ఞాన పనులు, నేను అన్నీ మంచే, ఈ మంచిని దైవం నిలబెట్టాలి అంట. ఇలా ఏ స్థాయిలో ఉన్న మనసు సాధూనాం మంచి వాళ్ళని నిలబెట్టాలి. సాత్విక స్థాయికి వచ్చామనుకోండి, ఉత్తమమైన పనులు చేసేవాళ్ళు, ప్రమాణాల ప్రకారం బ్రతికేవాళ్ళు, న్యాయం ప్రకారం బ్రతికేవాళ్ళు, వీళ్ళంతా చక్కగా సుఖంగా ఉండాలి అంట. ఆ సాత్విక మనస్సుకి తనున్న స్థాయి సాధువు అంట. అది కూడా కావచ్చు, అది లేదనేమి లేదు. కానీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అంటే కేవలం రాక్షసులను సంహరించడానికి, ఉత్తమమైన కర్మలు చేసిన వాళ్ళని రక్షించటానికి అనే పరిమిత అర్థం కాకుండా ఒక ఉన్నతమైనటువంటి విస్తృతమైనటువంటి అర్థం ఉన్నది. అదేంటంటే మానవుడిని చెయ్యి పట్టుకుని ఉన్నతమైనటువంటి చైతన్యం వైపు, ఉన్నతమైన ప్రకృతి వైపు తీసుకువెళతాడు దైవం. అప్పుడు ఏం జరుగుతుంది? మానవుడు దైవంలో జన్మిస్తాడు, మానవుడు దైవ చైతన్యంలోకి జన్మిస్తాం. ఇది మన 2వ జన్మ అవుతుంది. భగవంతుడు చెప్పాడే, నాది దివ్య జన్మ, నాది దివ్య కర్మ. అలాగే మానవుడిది కూడా దైవంలో జన్మిస్తాం, దైవ చైతన్యంలో జన్మిస్తాము, మనది దైవ జన్మ అవుతుంది. దైవ ప్రకృతిగా మన ప్రకృతి అయిపోతుంది, అది దైవ ప్రకృతి అవుతుంది. మద్భావమాగత అని దైవం భగవద్గీతలో చెప్పాడే, ఆ మద్భావమాగత అంటే నా చైతన్యానికి, నా ప్రకృతికి లాగా నీ ప్రకృతి, నీ చైతన్యం అవ్వాలి అని చెప్పటం. ఇది కొత్త జన్మ.
భగవంతుడు మన్ని ఆయనతో పాటు పైకి ఉన్నత చైతన్యానికి తీసుకెడతాడు. అవతారం ఎప్పుడూ కూడా పరిణామానికి నాయకత్వం వహిస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రపంచాన్ని ఇంకా ముందు ఇంకొక దశకి తీసుకువెళ్ళే విధంగా అవతారం మానవ జాతిని తీసుకువెడుతుంది. అందుకే కురుక్షేత్ర యుద్ధం ఎందుకు వచ్చింది అంటే, బయటకి చూసినప్పుడు బయట సందర్భాలలోనే పనులు జరగాలి గనక బాహ్యంలో చూసినప్పుడు అది రాజ్యాల కలహంలాగా కనిపించిన నిజానికి ఈ బాహ్య కర్మ ద్వారా భగవంతుడు ఎటువైపు తీసుకువెడుతున్నాడు, ప్రపంచ పరిణామానికి ఇంకొక అడుగు పైకి తీసుకువెళ్ళాడు. దానికి అడ్డం పడేటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేశాడు. కానీ బయటకు చూస్తే ఎలా కనపడింది? కేవలం రాజ్య కలహాలు, దుష్టత్వము ఇవి నశించాయి అని కనపడింది. ఇవి నశించాయి నిజమే, కానీ వీటి కంటే కూడా వీటి ద్వారా జరిగినటువంటి చాలా ముఖ్యమైన గొప్ప పరిణామం ఏంటంటే, ప్రపంచం చైతన్య స్థాయిలో కొంత ముందుకి వెళ్ళింది. అందుకనే కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అని శ్రీకృష్ణుడు చెప్పింది. నేను ఇప్పుడు కాలాన్ని సర్వాన్ని సంహరించడానికి లేచి నిలబడ్డాను అన్నాడు ఆయన. ఎందుకు సంహరించాలి? వీళ్ళంతా కూడా అంటే ఈ వ్యక్తులు కాదు, వ్యక్తుల ప్రపంచమే. ఈ వ్యక్తుల ద్వారా వీళ్ళంతా కూడా పరిణామానికి ఆటంకమైనారు, అవరోధమైనారు గనక పరిణామంలో ప్రపంచ చైతన్యం ముందుకు పోవటానికి వీళ్ళందరూ అడ్డం వస్తున్నారు. అంచేత వీళ్ళందరినీ కూడా సంహరిస్తేనే కానీ ప్రపంచం చైతన్యంలో మరొక అడుగు వెయ్యదు కనుక భగవానుడు కాలంగా ఆయన సర్వాన్ని కూడా సంహరించి ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. ఇలా జరుగుతుంది పరిణామంలో పురోగమనం అనేది, ప్రోగ్రెసివ్గా మనం ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అనేది ఇలా జరుగుతుంది. ఇలాగా భగవంతుడు ఈ పరిణామానికి అంతటికీ కూడా నేతృత్వం వహిస్తాడు. ప్రపంచంలో జీవించాలి అంటే ఇప్పుడు మానవుడికి ఉన్న అజ్ఞాన ప్రకృతి ఇలాగే ఉండక్కర్లేదు. ఈ అజ్ఞాన ప్రకృతి పరాప్రకృతిగా పరివర్తన పొందొచ్చు అని తన ఉదాహరణ ద్వారా చూపిస్తాడు. అవతారం ఆయన పనులు చేస్తున్నాడు. ఆయన యుద్ధం చేశాడు, అర్జునుడు యుద్ధం చేశాడు, ఆయన యుద్ధం చేశాడు, దుర్యోధనుడు యుద్ధం చేశాడు, బకాసురుడు యుద్ధం చేశాడు. అన్ని యుద్ధాలు ఒకలాగే కనపడుతున్నాయి. అందరూ రాయబారాలు చేశారు, ఈయన రాయబారం చేశాడు. ఈయన రాయబారం కూడా మామూలుగానే కనపడింది. పాండవులకి ఇయ్యవయ్యా 5 ఊళ్ళు అని అడిగినట్టుగానే ఉంది. కానీ ఆయన ఆ పని చేయటం వెనక ఉన్న చైతన్యం వేరే, దుర్యోధనుడు యుద్ధం చేయటం వెనక ఉన్న చైతన్యం వేరే. ఇది పూర్తి పరిణామానికి వ్యతిరేకమైన అహంకార చైతన్యం దుర్యోధనుడిదైతే, సర్వము తెలిసి భవిష్యత్తులో ప్రపంచ జీవితం అంతా దివ్య ప్రకృతితో కర్మలతో ఉండాలనేటువంటి చైతన్యం శ్రీకృష్ణుడిది. అది ఆయనకు తెలుసు. కానీ బయటికి మనం చూసినప్పుడు ఇద్దరు చేసింది ఒకటే కదా అనిపిస్తుంది. ఇది మనకి అర్థం కావటం కూడా ఇప్పుడున్న మనసుకి చాలా కష్టం. అందుకని మన అస్తిత్వంలో ప్రకృతి పెరగడానికి కావలసినటువంటి అంతరంగ వర్తనాలు ఎలా ఉండాలి, అంతరంగ వర్తనాలు ఎలా పెంపొందాలి అనేది అవతారం చూపిస్తుంది. మళ్ళీ మనం గుర్తుపెట్టుకుంటే జీవితం అంతా ఆధ్యాత్మికంగా జీవించాలి అనేటువంటిదే భగవానుని యొక్క ఉపదేశము తెలుస్తోంది మనకి స్పష్టంగా. ఈ ఆధ్యాత్మికంగా జ్ఞానంతో చైతన్యంతో జీవించాలంటే మానవుడికి సహాయపడటానికి అవతారంగా దైవ శక్తి మానవ రూపంలోకి దిగి రావాలి. దిగి వచ్చి తను కూడా మానవుడికి మళ్ళీనే పనులు చేస్తూ ఆ పనులు ఏ ప్రకృతితో చేయాలి, ఏ చైతన్యంతో చేయాలో తన ఉదాహరణ ద్వారా చూపించి తద్వారా మానవుణ్ణి దైవ చైతన్యానికి తీసుకువెళ్ళటానికే ప్రధానంగా అవతారం అనేది వస్తుంది. ఈ క్రమంలో ఆ కాలానికి కావలసినటువంటి దుష్ట శిక్షణ జరుగుతుంది, శిష్ట రక్షణ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవే ప్రధానం కాదు. నిజానికి వీటి ద్వారా చేరుకోవలసినటువంటి చైతన్య స్థాయికి తీసుకువెళ్ళటానికే అవతారం వచ్చింది అని మనకి తెలుస్తుంది. కనుక అవతార తత్వం యొక్క
పరమ ప్రయోజనం మానవ జాతి ఉన్నత చైతన్యాన్ని ప్రకృతిని పొందటం. ఇలా అవతార తత్వాన్ని గురించి, దివ్య జన్మ అంటే ఏమిటి, దివ్య కర్మ అంటే ఏమిటి, చాతుర్వర్ణ్యాలు అనేది భగవానుడు సృష్టి చేశానని ఏ అర్థంలో ఆయన చెప్పాడు, లోక సంగ్రహ కర్మ ఏమిటి, ఆ లోక సంగ్రహ కర్మ ఎంత అవసరం, ఎవరు దాన్ని నిర్వహించగలరు, శ్రేష్ఠులెవరు, ఈ అంశాలన్నీ కూడా భగవానుడు కర్మయోగంలో మనకి వివరంగా చెప్పి ఈ రకమైనటువంటి సాధన, అంతరంగ సాధన ద్వారా మాత్రమే బాహ్యంలో కర్మ జ్ఞానంగా జరగడానికి వీలుంటుంది. అందుకని అంతరంగంలో ముందు మనం ఒక ఏకాగ్రత పెట్టి అంతరంగాన్ని మనం మార్చుకుంటే మారిన అంతరంగం యొక్క ప్రభావం మనం చేసే పని మీద ఎలాగూ ఉంటుంది మనకు తెలుసు. కనుక ఆ ఆధ్యాత్మిక చైతన్యాన్ని గురించి భగవానుడు కర్మయోగంలో చెప్పాడు. ఇవాళ మనం అది చెప్పుకున్నాము. వచ్చే ప్రసంగంలో జ్ఞానయోగం దాన్ని ప్రారంభం చేద్దాం.